శాంతి చర్చల ప్రక్రియకు సంబంధించింది గత కొన్ని నెలలుగా ఆపరేషన్ కగార్ కేంద్ర కమిటీ కేంద్ర సర్కార్ ఏదైతే ఉన్నదో సిపిఐ మాస్ పార్టీకి సంబంధించింది గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు మార్చ్ 2026 కల్లా దేశంలోనే మాస్ట్ పార్టీకి నక్సలైట్లకు సమస్య నక్సలైట్ల ఏదైతే విషయం ఉన్నదో నక్సలైట్ ఏదైతే పేరున్నదో ఆ పేరు కూడా లేకుండా చేస్తాము దండకారణ్య ప్రాంతంలో అంటే మధ్య భారతదేశంలో దాదాపుగా 16 స్టేట్స్లలో ఉన్న మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది ఒక 70-75 సంవత్సరాల గలగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఏదైతే చరిత్ర ఉన్నదో ఆ చరిత్రలో లేని విధంగా నేను చూస్తాను అని అమిత్ షా ప్రకటించడంతో ఆపరేషన్ కగార్ అని మొదలుపెట్టారు. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన సమయంలోనే క్లియర్గా ఒక విషయం మాత్రం చెప్పారు. 2026 మార్చ్ లోపు భారతదేశంలో నక్సలైట్ అనే పదాన్ని లేకుండా చేస్తానని చెప్పారు. దాని అనుకూలంగానే మొత్తం యావత్తు దండకారణ్యంలో వేలాది మంది సాయుధ బలగాలను దించి లక్షలాది మంది సాయుధ బలగాలను దించి గడప గడపకు ఒక జవాన్లు కేంద్ర బలగాలకు సంబంధించిన ఒక జవాన్లను అక్కడ నియమించి వాళ్ళ కదలికలపై నిఘా పెట్టి తనదన్న శైలిలో వారిని ఏరివేతే విధంగా వెళ్తున్నారు. అనేక మంది హత్య చేయబడ్డారు. అనేక మంది ఎన్కౌంటర్ల పేరిట హత్య చేయబడ్డారు. అందులో అనేక మంది ఆదివాసీలు కూడా మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో 2004లో దృష్టిలో పెట్టుకొని 2002లో మొదలుపెట్టిన తర్వాత 2005లో ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తెలంగాణ ఆంధ్ర ఉన్న సమయంలోనే ఎట్లయితే చర్చలు జరిగాయో అది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కమిటీ మధ్య ఏదైతే చర్చలు జరిగాయో అదేవిధంగా ఈరోజు కూడా ఈ కేంద్ర బలగాలు కేంద్ర కమిటీ సిపిఐ మావోయిస్ట్కి సంబంధించింది అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చర్చలు జరపాలి అనే ప్రజల ఒత్తిడి మేరకు ప్రజా సంఘాల వాళ్ళు ఆదివాసీలకు సంబంధించిన హత్య చేయబడుతున్నారు. ఆదివాసీలు అమానుషంగా చంపబడుతున్నారు. ఆ చంపడాలను వ్యతిరేకిస్తూ ఆ మారణకాండను వ్యతిరేకిస్తూ చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్ప అనేది అయితే మేధావులు ప్రజా సంఘాల వాళ్ళు డిమాండ్ చేశారో ఆ ఒత్తిడి మేరకు సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ అలాగే బస్తర్కు సంబంధించిన అక్కడ ఎవరైతే రూపేష్ ఉన్నారో ఆ రూపేష్ అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఒక లేఖలు రాయడం జరిగింది. వాస్తవానికి ఆ లేఖల విషయంలో పక్కన పెడితే ఆ లేఖలు ఏదైతే ఉన్నదో లేఖలలో వాడిన భాష ఏదైతే ఉన్నదో ఆ భాష మీదనే ఈరోజు చర్చ జరుగుతుంది. వాస్తవానికి కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ అలాగే ఇంకా ఎవరైతే ఇతరితర కమిటీలు ఉన్నాయో ఏదైతే వారు చర్చల విషయంలో మాట్లాడడం జరుగుతున్నదో ఆ జరుగుతంలో రూపేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదైతే ఉన్నదో బస్తర్ టాకీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన విషయంలో అతను మాట్లాడారు. అందులో కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలలో మ్యాక్సిమం మనం చూడవలసింది ఏంటంటే చర్చలకు సిపిఐ మావోయిస్ట్ పార్టీ రెడీగా ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ లేఖల విషయంలో వస్తున్నామో లేఖలలో మనం చూస్తున్నాము వారు ఏదైతే భాష వాడారో ఈ విషయంపై చర్చ జరుగుతుంది. దానికి ఆనుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పీస్ డైలాగ్ కమిటీ శాంతి చర్చల కమిటీ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ డైలాగ్ కమిటీ అని ఒకటి వచ్చారు. అందులో అనేక మంది మేధావులు జస్టిస్లు లాయర్లు ప్రజా సంఘాల వాళ్ళందరూ అందులో ఒక్కసారి వచ్చారు. దాని తర్వాత అందులో కూడా ఈ లేఖలు వచ్చిన భాష పట్ల వారు ఏదైతే విధానాన్ని ప్రకటిస్తున్నారో మావోయిస్ట్ పార్టీ ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మరొకసారి ఇంకొక శాంతి చర్చల కమిటీ అని ఇంకొక గ్రూప్ను కూడా చేశారు. ఈ ఫస్ట్ ఒక విషయానికి మనం వాస్తవానికి గుర్తించినట్టయితే సిపిఐ మావోయిస్ట్ పార్టీ అడవులలో ఉండి వాడు అక్కడ ఏదైతే కర్రగుట్టలో వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అక్కడ ఆదివాసులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఎవరికి కూడా వాస్తవాలు తెలివై వేలాది మంది బలగాలు అక్కడ చుట్టుముట్టి ఎంతమందిని ఇప్పటికే హతమార్చారు
కేంద్ర బలగాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి, అక్కడ సిపిఐ మాస్ పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏంటి అనేది ఇప్పటిదాకా వాస్తవాలు ఎక్కడ కూడా రాలేదు. మనకు తెలిసిన విషయాన్ని ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా 19 శవాలు ఏదైతే ఉన్నదో ఛత్తీస్గఢ్లో అక్కడ ఏదైతే మ్యాట్చరీలో ఉన్నాయి, ఇంకా గుర్తించలేదు ఎవరి శవాలు, ఎవరిని ఎప్పుడు అప్పగించాలి, వాళ్ళ ఇప్పటిదాకా ఎవరిని గుర్తుపట్టలేదు. చర్చల విషయంలో పార్టీ తీసుకున్న కేంద్ర కమిటీ ఏమి నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర కమిటీలు నిర్ణయం తీసుకుంటున్నాయి అనేది స్పష్టత మాత్రం రావాలంటే మమ్ములను ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతియుత వాతావరణం కల్పియండి, మేము ఆయుధాలను వాడము అనే ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఈరోజు రాష్ట్ర కమిటీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి చూసాము, నిన్న ఒక కేంద్ర కమిటీ నుంచి వెళ్ళి ఒక ప్రకటన వచ్చింది అభయ్ పేరిట. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరున ఒక పత్రికా ప్రకటన వచ్చింది. అందులో ఏదైతే భాష ఉపయోగించారో, అందులో ఏదైతే పదాలు వాడారో, ఈ విషయంపై చర్చించడానికే అసలు వాస్తవానికి కేంద్ర కమిటీ ఇదే పత్రికా ప్రకటన చేసిందా, లేకపోతే ఈ ప్రకటనను వేరే వాళ్ళు ఎవరైనా రాసి ప్రజలను ఒకసారి తప్పుదోవ పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఈ విషయంపై మాట్లాడడానికి ఈరోజు మనతోటి ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే లేఖపై కాక. ఇందులో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే సివిల్ లిబర్టీస్ కమిటీ నాయకుడు అయినటువంటి గడ్డం లక్ష్మణ్ గారు కూడా మనతోటి జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే హైకోర్టు న్యాయవాది అయినటువంటి బల్ల రవీందర్ గారు కూడా ఉన్నారు. అలాగే ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వంశీ గారు కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఎక్స్ ఎంపీ అజీజ్ పాషా గారు కూడా లైన్లోకి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గర వెళ్ళారు. ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి కాసిం గారు కూడా మనతోటి ఈరోజు మాట్లాడడానికి జూమ్ లైన్లో రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఒకసారి మనం లక్ష్మణ్ గారి దగ్గర, లక్ష్మణ్ గారు ప్రస్తుతం ఏదైతే చర్చల పేరిట ఈరోజు ఇంత రచ్చరచ్చ జరుగుతుంది, వీని వెనకాల కారణాలేంటి, వాళ్ళు పోరాటం చేస్తున్న వాస్తవం ఛత్తీస్గఢ్లో కానీ 16 రాష్ట్రాలలో సిపిఐ మాస్ పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ, రాజకీయ పార్టీ. దాన్ని ఈరోజు ఇలా వ్యవహరించడం పట్ల, ఈరోజు ఏదైతే లేఖల పట్ల ఈరోజు ఇలా చర్చానీయాంశం చేస్తున్నారే, ఈ విషయంపై మీరేమంటారండి? శాంతి చర్చలు జరపాలనేది ఈ ప్రక్రియ పోయిన మార్చి నుంచి ప్రారంభం అయ్యింది. ఎస్, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు వీళ్ళందరూ కలిసి చర్చలు జరపాలనే ఒక డిమాండ్ను ముందుకు తీసుకురావటం, ఎస్, దానికి స్పందించి మావోయిస్టు పార్టీ మొట్టమొదటిసారిగా మేము చర్చలకు సిద్ధం అని లెటర్ను మార్చి 28వ తేదీతో మనకు విడుదలైనట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ 3 లెటర్లు 4 లెటర్లు కూడా సార్ మీ లక్ష్మణ్ గారు మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. మీరు అక్కడ ఒక్కసారి ఒక లెటర్ని లెటర్లను చెప్పండి. అందులో ఉన్న సారాంశము, ఆ లెటర్ క్రెడెన్షియల్స్, ఆ వెరాసిటీ అనేది మొదటి నుంచి సంశయాత్మకంగా ఉంది అని చాలా మంది వ్యక్తపరిచారు. మీ వెహికల్ ఒకసారి పక్కన ఆపి మాట్లాడండి సార్, లేకుంటే బాగా డిస్టర్బ్ అవుతుంది మీ వాయిస్. మనం సరైన పదాలలో విషయాలలో మనం ప్రజలకు చేకూర్చలేకపోతున్నాం. అయితే నేను ఆపుకుని మాట్లాడుతున్నా. ఎస్ సార్, ఓకే, గో హెడ్ సార్. ఆపుకుని, ఇక్కడ డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. ఓకే, రైట్ సార్, గో హెడ్. అది ఫోన్ కదలడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. ఫోన్ కదలటం వల్ల కావచ్చు. అయితే ఇక ఆ లెటరు మొదటి నుంచి ఏ లెటర్స్ అయితే పార్టీ వైపు నుంచి వస్తున్నాయో ఆ లెటర్స్ వాటికి ఉన్న ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ఆ క్రెడిబిలిటీ మీద
చాలా డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ దాని మీద అనుమానాలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మళ్ళీ చివరికి అది అనుమానాలు అక్కర్లేదు, అది నిజమైన లెటర్లే అని మళ్ళీ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకే. రూపేష్ కూడా తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లెటర్స్ మేము పంపిస్తున్నాం, వాటి మీద ఎలాంటి సంశయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా తను కూడా తెలియజేసిండు. రైట్. అయితే ఈ చివరిగా వచ్చిన లెటర్ ఏదైతే నిన్న వెలుగు చూసిందో ఆ లెటరు కొంత డౌట్ఫుల్ గానే ఉంది. యా, అంటే మళ్ళీ రెండోసారి మొన్న లేటెస్ట్ లెటరు జగన్ పేరు మీద తెలంగాణ స్టేట్ సెక్రటరీ విడుదల చేసిండు. ఆ విడుదల చేసింది ఆయన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్రస్ చేసిండా, లేదా తెలంగాణ స్టేట్ కార్యదర్శి హోదాలో ఉండి కేంద్ర ప్రభుత్వానికి అడ్రస్ చేసిండా అనే స్పష్టత లెటర్లో లేదు. కానీ ఆయన విడుదల చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లెటర్ బయటికి రావడం అనేది, ఆ తర్వాత లెటర్లో ఉన్న అంశాలు కూడా 28 మంది చనిపోయినరు, 31 మంది చనిపోయినరు అనేది అది పేపర్ వాళ్ళు ఎంతమంది చనిపోయింది అనేది పేపర్ సృష్ట్యా, లేదా పేపర్కు పోలీస్ అధికారులు విడుదల చేస్తున్న ఆ ప్రకటన మాత్రమే నిలబడి దాని మీద ఆధారపడి రాస్తున్నారా అనే ఒక అంశం అయితే, అందరూ కర్రెగుట్టను ఖాళీ చేశారు అని వార్తలు మీ ద్వారా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ 28 మంది చనిపోయినరు, 31 మంది చనిపోయినరు అని చెప్పటము, ఆయా అంశాలను కనుక కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ లెటర్లు రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచే వచ్చిందా లేదు, ఎందుకంటే ఈ మధ్యలో ఎస్కలేషన్స్ చాలా ఊహలు, అందులో అంచనాలు ప్రకారంగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రాసుకుంటూ, మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా తమకు అందిన సమాచారం మేరకు ఎవరికి దోచింది వాళ్ళు రాసుకుంటూ పోతూ ఒక కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసిన సందర్భంలో చంద్రన్న చనిపోయిందని, బండి ప్రకాష్ చనిపోయిందని, ఇంకెవరో చనిపోయిందని చాలా సార్లు చాలా రకాలుగా చెప్తా ఉంటే అవన్నీ నిజం కాదని చివరికి రుజువైన సందర్భాన్ని మనం పరిశీలిస్తే అసలు ఏది నిజము ఏది అబద్ధము అనేది మనకు పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది. ఈ పోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పౌర సమాజాన్ని కానీ పౌర హక్కుల సంఘాన్ని ఎక్కడైతే ఈ ఘటనలు అయితే జరుగుతున్నాయో ఆ ఘటనలను అధ్యయనం చేయడం కోసం, పరిశీలించడం కోసం పోనివ్వటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కనుక వాస్తవాలు ఎవరు చెప్పాలి? వాస్తవాలు పోలీసు వాళ్ళు చెప్పరు ఎప్పుడు కానీ. పోలీసు వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్మరు. ప్రజలే కాదు, పోలీసుల వర్షన్ కోర్టులు కూడా పరిగణలోకి తీసుకోదు. అటువంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లకు సాధికారత ఉండదు, దాన్ని విశ్వసించటానికి దగ్గరగా ఉండదు, అవకాశం ఉండదు. అలాంటి స్థితిలో పోలీసు వాళ్ళు ఇచ్చిందే నిలబడిపోతే ప్రజలకు ఈ కన్ఫ్యూజను, ఈ గందరగోళ పరిస్థితి, ఈ మానసిక భావోద్వేగాలకు గురి కావటము, భయాందోళనకు గురి చేయటము దేన్ని ఆశించి చేస్తున్నారు అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న. మనము రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి ప్రొఫెసర్ ఖాసిం గారి దగ్గర వెళ్దాం. ప్రొఫెసర్ ఖాసిం గారు, మీ వీడియో ఆన్ చేయండి సార్. ప్రస్తుతం ఏదైనా వాస్తవానికి మావోయిస్ట్ పార్టీ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటుంది మాత్రం వాస్తవం. కానీ ఎప్పుడైతే పార్టీ విషయంలో వస్తుందో అదొక పార్టీ, అదొక రాజకీయ పార్టీ. అందులో ఏకవచనాలు కానీ గౌరవనీయులైన పదాలు కానీ ఇలా ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎక్కడ కూడా వాడినట్టు మనకు ఎప్పుడు కూడా మన మొత్తం ఇప్పటి వరకు ఈ 70
ఈ కాలంలో మనం ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ఏదైతే వాస్తవాలు మాట్లాడుతున్నారో దీని మీద గౌరవనీయులైన ఎవరికైతే సంబోధిస్తున్నారో దాంట్లో ఏకవచనాలు వాడుతున్నారు. నేను చేస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను, నేను చెప్తున్నాను, అలాగే గౌరవనీయులైనని. అలాగే ఈ సమాచారాన్ని బట్టి మనం చూస్తే మాత్రం కేవలం కొంతమంది కావాలని ప్రజలను పక్కదోవ పట్టియడానికే ఇలాంటి వార్తలు. ఇంకొక విషయం ఏంటంటే పార్టీ ప్రార్థిస్తున్నది, విధేయపడుతున్నది, ఇలా అదొక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ ఇలా పదాలు వాడటం పట్ల మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి ప్రొఫెసర్ కాసిం గారు? సార్, డూ యూ హియర్ మీ సార్? సార్ ఓకే, మనం ఇప్పుడు ప్రస్తుతం అదే అజీజ్ పాషా గారు ఉన్నారు. అజీజ్ పాషా గారి దగ్గరికి వెళ్దాం. అజీజ్ పాషా గారు సార్ లాల్ సలాం అండి. ఈరోజు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఈరోజు పరిస్థితులలో మావోయిస్ట్ పార్టీ మేము చర్చలకు సిద్ధమని చెప్తున్నది. చాలా ముందుకొచ్చింది. ప్రజా సంఘాల వాళ్ళు అయితే వామపక్షాల అన్ని పార్టీలు ఈరోజు ఏకపక్షంగా చర్చలు నిర్వహించాలే, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రావాలని చెప్తున్నారు. అందులో భిన్నంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు చర్చలకు రావాలని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదని కూడా దానికి ఏదైతే చర్చల విషయంలో వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఆ విషయంపై ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎవరు కూడా దాన్ని ఒక విషయం కూడా మాట్లాడతారు, ప్రకటన కూడా చేస్తారు. దానికి విరుద్ధంగా ఏదైతే ఛత్తీస్గఢ్కు ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి ఉన్నారో గతంలో ఏదైతే మాట్లాడో దాన్ని యూటర్న్ తీసుకొని లేదు చర్చల విషయంలో లేదు, మీరు ఆయుధాలు మొత్తం అప్పజెప్పి సరెండర్ కావాల్సిందే అని చెప్తున్నారు. ఈ విషయంపై సిపిఐ ఎక్స్ ఎంపీగా మీరేమంటారు? సిపిఐఎం ఎక్స్ ఎంపీగా నా మాట వినపడుతుంది? ఎస్ సార్, వినబడుతుంది. మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటే మేము మిమ్మల్ని చూసి మాట్లాడవచ్చు సార్. Yes sir, go ahead. If you are finding some difficulty to speak out on the video, go ahead with your audio only sir. చూడండి, మొత్తం లెఫ్ట్ పార్టీస్ కాదు, వెల్ మీనింగ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ జల్ జంగల్ జమీన్ది చాలా పెద్ద ఇష్యూ. అది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ మావోయిస్ట్ నక్సలైట్స్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఈ విషయంలో వాళ్ళు వైఖరి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే త్రూ డైలాగ్ అండ్ త్రూ నెగోసియేషన్ సంప్రదింపులు చేస్తే అయితే ఈవెన్ దే దెమ్సెల్వ్స్ ఆర్ రెడీ. మావోయిస్ట్ ఇప్పుడు వరకు వాళ్ళు నో క్వశ్చన్ నో కాంప్రమైజ్ అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు డైలాగ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వైఖరి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 22 ఏప్రిల్ ఈ పీస్ డైలాగ్ కమిటీ ఏర్పడిందండి. చాలా ప్రొఫెసర్స్ ఉన్నారు, మన జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఉన్నారు, ఇంకా జర్నలిస్ట్ మన పార్టీ తరఫున కె ప్రతాప్ రెడ్డి గారు పాల్గొన్నారు. సో ఈ విషయంలో కూడా మేము అదే చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమైన విషయం, చాలా దశాబ్దాల నుంచి నడుస్తుంది. సో ఈ విషయంలో మీరు జస్ట్ త్రూ రైఫుల్ ఆర్ త్రూ ఈ అనిహిలేషన్ అంటే కుదరదు. సో వెన్ దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్, సో ఈ విషయంలో ఎందుకంటే ఇది పెద్ద సోషో ఎకనామిక్, ఇట్ ఈస్ నాట్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఆర్ స్ట్రాటజిక్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే రకంగా ఆలోచన చేస్తుంది. సో ఈ విషయంలో వాళ్ళు ముందుకు వచ్చి ఈ సంప్రదింపులు లేకుంటే డైలాగ్ చేసి ఎట్లా హౌ బెస్ట్ దిస్ Adivasis will get proper justice, because Maoists they are fighting for their land rights and jal jungle zameen. So they are being displaced from the land by corporate houses. So ఈ విషయంలో వాళ్ళు genuine representation కి ఆలోచన చేసి what best action they can take, they must understand. So మన కేంద్ర ప్రభుత్వం వైఖరి చూస్తే అనుకూలంగా లేదు. We all should civil society
మనం ఒత్తిడి పెట్టి గవర్నమెంట్ కి ఇది వాళ్ళకి అజీజ్ పాషా గారు ప్రస్తుతం మనం ఏదున్నదో బ్రహ్మాండమైన ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అనేక పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా దిగి రావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆదివాసీలకు సంబంధించింది అక్కడ ఏదన్నా ఒక ఆకు కూడా తీయాలంటే గ్రామ సభలు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన వారి నుంచి ఎవరైతే ఉన్నదో వాళ్ళ అంగీకారం తెలిసిన తర్వాతనే అక్కడ ఏదైనా చర్యలు చేయాలి. కానీ ఈరోజు ఆదివాసీలనే తన గ్రామాలన్నీ తన ఇండ్ల నుంచి బయటికి రాకుండా కేంద్ర బలగాలు వారిని అక్కడనే కట్టుదిట్టంగా చేసేసి చుట్టుముట్టుతున్నాయి, వారిని డిస్ప్లేస్మెంట్ చేస్తున్నది. అయితే ఈ విషయంపై ఇప్పుడు ఈ ఏదైతే సరి అయిన పద్ధతిలో ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో ప్రెషర్ చేయలేకపోతున్నాయి అనే ఒక వాదన వస్తున్నది. ఈ విషయంపై మీరేమంటారండి? ఇంకొక విషయం ఏంటంటే మన రాష్ట్రపతి గారు ముర్ము గారు సైతం ఆదివాసీయే కదా, ఆమె ఎందుకు ఈ విధంగా స్పందిస్తలేరు అని మనం ఇది చేయొచ్చు సార్. దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి? గానే ఉందిలేండి. ఇది మొత్తం పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిఫరెన్సెస్, ఎందుకంటే ఇది పెద్ద నేషనల్ ఇష్యూ. ఇది సో నేషనల్ ఇష్యూ. ఇంకా ఆదివాసీస్ గురించి అక్కడ వాళ్ళు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి అక్కడి నుంచి డిస్ప్లేస్ చేసి ల్యాండ్స్ మొత్తం ఈ కార్పొరేట్ హౌసెస్ కి పూర్తి సపోర్ట్ ఈ కేంద్ర ప్రభుత్వం చేసి ఇప్పుడు వాళ్ళు ఈ ఒత్తిడి పెడుతున్నారు. సో wisdom should prevail upon them. Article 21 says right to life ప్రతి వాళ్ళకి ఉంది. So they are not caring to take into consideration this aspect. So ultimately people's pressure will work, but how far they are going to listen to the people's pressure, I don't know. ఎస్ సార్, ఇదే విషయంపై ఇప్పుడు ప్రొఫెసర్ ఖాసిం గారు వచ్చారండి. ఖాసిం గారు, నా మాట వినబడుతుందా? ఖాసిం గారు ఒక 5 నిమిషాల తర్వాత నేను మాట్లాడతాను సార్. కానీ రైట్ సార్. ఇదే విషయంపై మనం ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం మనం బల్ల రవీంద్రనాథ్ గారి దగ్గరికి వెళ్దాం. రవీంద్రనాథ్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం ఉన్నారో ఇదైతే ఒక విషయంలో ఈ లేఖల విషయంలో మనం ఏదైతే చూస్తున్నామో లేఖలు ఇంత ఒకసారి రాసిన ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ లేఖలకు సంబంధించిన ఏదైతే వారికి ఏమంటారు దాన్ని వాస్తవంగా వాళ్ళే రాసిన లేఖలా కాదా అనేది ఆ విషయం పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చలు జరపవలసిందే అని మాత్రం వాస్తవం. కానీ ఒక పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి అలా రాయడం కరెక్టా? అది రాసింది అతనేనంటారా, లేకపోతే ఎవరైనా రాసి ప్రజలను ఒకసారిగా ఒక అయోమయంలో గురి చేసే విధంగా రాశారు కాబట్టి దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఇప్పుడు ఆ లేఖలో రాసిన భాష పట్ల కానీ వాళ్ళు స్పందించిన తీరు పట్ల కానీ విషయాలు మనం ఆలోచించాలంటే అది లేఖ వాళ్ళు రాశారా లేదా అనేది తక్షణం మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకున్న భౌతిక పరిస్థితిలో ఏ విధంగా ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏ విధంగా రాశారో కూడా మనం ఇప్పుడు విశ్లేషించలేము. కాకుంటే నేననే ఏంటంటే నిన్నటి లేఖతో సంబంధం లేకుండా గతంలో వచ్చిన లేఖ కానీ కామ్రేడ్ రూపేష్ ఇంటర్వ్యూ ప్రకారం కానీ చాలా నిర్దిష్టంగా లేఖలో ఉన్న ఒక అంశాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా పార్టీ ఒక కేవలము ఛత్తీస్గఢ్ ప్రాంతానికి పరిమితమైంది కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ. మాకు విస్తృతంగా ఉన్న నాయకత్వాన్ని మమ్మల్ని కలుసుకోనియండి, కలుసుకున్న తర్వాత ఏ అంశాలు మాట్లాడాలో ఆ అంశాలు మాట్లాడతాము. ఖచ్చితంగా ఆయుధం అనే విషయాన్ని కూడా నిర్దిష్టంగా పరిశీలిస్తామనే విషయాన్ని గతంలో కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. ఇది ఒక సానుకూల పరిణామంగా భావించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే కాల్పులో ఏమైనా చేసి చర్చలకు పోవడం అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న భౌతిక పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నట్టు అర్థమవుతుంది మనకు. ఎందుకంటే వాళ్ళు స్టేట్మెంట్ ఎవరిస్తున్నారు, ఏం కథ, ఏం కార్ఖానా, ఏ విషయాలు మనకు తెలియట్లేదు. ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారు, అసలు ఎవరున్నారు ఎవరు లేరనే పరిస్థితి కూడా తెలియని పరిస్థితిలో అయోమయం సృష్టిస్తుంది ప్రభుత్వాలు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, గత 20 రోజుల నుంచి కరగుట్టల ఆపరేషన్ అని చెప్పేసి మానవ మాత్రం అక్కడికి పోకుండా చేసి అసలు నిజాలు బయటికి రాకుండా నిర్దిష్టంగా ఒక కమిటీ, ఒక మన ప్రజాస్వామిక వాదులతో ఒక వాళ్ళ మన కరగుట్టలకు పంపి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తక్షణం. ఎందుకంటే ఇప్పుడు ఈ లేఖలో ఇప్పుడు ఈ లేఖలో వాళ్ళు రాసినా రాయకున్నా మనం అది తప్పైనా కానీ ఇప్పుడు ప్రభుత్వాలు గందరగోళం సృష్టించినా కానీ అది కాదు కదా ఇప్పుడు మనకు కావాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సిన అంశం ఏంది, ఆడ ఉన్న భౌతిక పరిస్థితులలో వాళ్ళ చాలా అగ్రనాయకత్వం, చాలా మేధావులు, ఈ సమాజానికి కావాల్సిన ఎంతో ఈ భవిష్యత్తుకు ఉపయోగపడే
నాయకత్వం ఉంది అక్కడ. ఆ నాయకత్వంతో అందరితో చర్చించాల్సిన అవసరం ఉంది కదా. వెంటనే ఇప్పుడు ఏంటంటే కాల్పుల విరమణ చేయాలని స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందులో భాష చాలా అదిగానే ఉందిలేండి. ఎందుకంటే అట్లాంటి భాషనైతే ఉండదు మామూలుగా. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వాడే భాషనైతే లేదు అది. కాకుంటే మనం ఏంటంటే ఎసెన్స్ తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే ఇప్పుడు మీరు నాయకత్వం కలుసుకునే అవకాశం కల్పించండి. కల్పిస్తే ఒకవేళ ఆయుధాలు విడమా అదే విషయాన్ని కూడా మేము చర్చించుకుంటాము. అత్యున్నత నాయకత్వం ఇది ఎంత సానుకూల పరిణామం ఈ దేశానికి. ఎందుకంటే సమాజ మార్పులు కోరుకునే ప్రజాస్వామిక వాదులంతా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు. ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే మేధావులు కానీ ప్రజాస్వామికవాదులు కానీ ఈ లేఖలో వచ్చిన విషయాన్ని గతంలో రూపేష్ కూడా చెప్పింది కాబట్టి వెంటనే, ఎందుకంటే ఇప్పుడు చర్చలు ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు గతంలో మావోయిస్ట్ పార్టీ కానీ వాళ్ళ పీపుల్స్ వార్ ఉన్నప్పుడు కానీ ఆయుధాల విషయంలో మామూలుగా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇచ్చే సందర్భం వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వెంటనే చర్చలకు పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం. ఇదే విషయంపై మనం ఒకసారి వంశీ గారి దగ్గర వెళ్దాం. వంశీ గారు, ఈ రోజు ఏదైతే అధికార ప్రతినిధి అయినటువంటి మాట ఏదైతే మాట్లాడుతున్నారో, జనజీవన స్రవంతిలో కలవడానికి మా కేంద్ర కమిటీతోని మాట్లాడుతున్నామంటూ చెప్తున్నారు. జనజీవన స్రవంతి అంటే ఏంటండి? ఇప్పుడు వాళ్ళు ఉన్నది జనాలలోనే కదా, ఆదివాసీలు కూడా జనాలే కదా. ఆ విషయంలో ఈరోజు జనజీవన స్రవంతి అంటే ఏంటి? ఆయుధాలు పక్కన పెట్టండి అంటే వాళ్ళు ఆయుధాలను వాడమని చెప్పారు గతంలో. ఇప్పుడు ఆయుధాలను పక్కన పెట్టి దాని విషయంలో మేము కేంద్ర కమిటీతో మాట్లాడడానికి మాకు అవకాశం కల్పించండి అంటే అది ఇంటర్నల్ ఇష్యూ. దాంట్లో ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ భాష పట్ల మీరేమనుకుంటున్నారండి? దీన్ని శాంతి భద్రతల అంశంగా, మావోయిస్టు కేంద్ర ప్రభుత్వ అంశంగా కాకుండా ఇది ఒక దేశంలో అంతర్యుద్ధంగా కొనసాగుతున్నది ఒక 5-6 దశాబ్దాలుగా. దీన్ని మనం అంతర్యుద్ధంగానే చూడాల. ఇప్పుడు దేశంలో ఇతర దేశాల దాడులు కాకుండా మిగిలిన సంఘర్షణ ఏమన్నా ఉందా, అశాంతి ఎక్కడ ఉన్నదా అంటే మావోయిస్టు వైఖరి నుంచి లేదా ప్రభుత్వ వైఖరి నుంచి ఉన్నది. ఈ లేఖ అంటే మనం ఒక 20-25 ఏళ్ళుగా మావోయిస్టు లేఖలను చదువుతున్నాం, రాస్తున్నాం కనుక ఆ భాష కానీ దాంట్లో ఎట్లాంటి అనుమానాలు అవసరం లేదు. అది మావోయిస్టులు పంపిన లేఖ లేదు. ఇట్లా ఇంతకుముందు పోలీసులు లేదా పోలీసులకు అనుబంధంగా ఏర్పడిన కొన్ని కవర్ సంఘాల నుంచి కూడా ఇట్లాంటి లేఖలు మనం చాలా సందర్భాలలో మావోయిస్టు లేఖలుగా వచ్చినాయి. దాని మావోయిస్టులు అది మా లేఖ కాదని ఖండించారు. కాకపోతే ఇది లేఖ మీద ఇమీడియట్ గా స్పందించడానికి ఇప్పుడు మావోయిస్టుల భౌతిక పరిస్థితులు లేవు కనుక ఈ లేఖ మీద ఈ లేఖలో కూడా అది మావోయిస్టు పంపిన లేఖ అయినా పంపకున్న లేఖ అయినా కూడా ఇందులో కూడా వాళ్ళు ఏమంటారు, చర్చలకు సిద్ధమని ఈ లేఖ చెప్తున్నది. ఇది వాళ్ళు పంపిన లేఖ కావచ్చు లేదా ఫేక్ కావచ్చు. అంతకుముందు కూడా మావోయిస్టులు రూపేష్ ఓపెన్ గానే చెప్పిండ్రు మేము చర్చలకు సిద్ధమని. అయితే ఇక్కడ మావోయిస్టులతోటి ఇంతకుముందు శాంతి భద్రతలు, సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేదా పోలీసు యంత్రాంగం మాత్రమే ఫైట్ చేసింది. ఇక్కడ మనం ఇప్పుడు కొత్తగా చూడాల్సింది ఏంటంటే బీజేపీ గవర్నమెంట్కు ఉండే ఒక తాత్వికమైన, అంటే బీజేపీ పార్టీకి ఉండే తాత్వికమైన ఆలోచన విధానానికి మావోయిస్ట్ ఆలోచన విధానానికి విభిన్నత ఉంటుంది. ఆ విభిన్నతనే ఇవాళ మావోయిస్టు నిర్మూలనకు అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉన్న తప్ప అది దేశంలో ఒక విప్లవ సంస్థ దాని మీద పోలీసు దాడి లేకపోతే రాజ్యాంగ పరంగా చేయాల్సిన దాడి కన్నా చాలా ఇంట్రెస్ట్గా సొంత పనిలాగా, అంటే కమ్యూనిస్టు భావజాలం లెఫ్ట్ ఐడియాలజీ మీద నీకు అర్బన్ నక్సలైట్లని కానీ లేదా వీటి కానీ ఇట్లా దాడి దాదాపు ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం. ఆ సమస్య ఎందుకు వస్తుంది, దాన్ని నిర్మూలించాల్సిన వేదికలేవి, ఎట్లయితే మావోయిస్టులు లేకుండా పోతారని ప్రభుత్వం ఆలోచించకుండా భౌతికంగా వాళ్ళని తీసేయడం వల్ల, చంపడం వల్ల పైచేయిగా ఉండాలి మాది అనేది చూస్తున్నారు తప్ప తర్వాత మావోయిస్టుల మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించడం వల్ల భారతదేశంలో ఉన్న లౌకిక శక్తుల మీద, భారతదేశంలో ఉన్న చైతన్యవంతమైన శక్తుల మీద కూడా పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తే రేపటి రాజకీయాలు కూడా వాళ్ళ వైఖరికి అనుగుణంగా ఉంటాయనే ఒక
రాజకీయ కోణంలో ఇందులో ఉన్నదనేది మనం గ్రహించాల్సి ఉన్నది. ప్రభుత్వంగా దాడి, పోలీస్ డిపార్ట్మెంట్గా దాడి కాకుండా ఒక తాత్వికమైన దృక్కోణం నుంచే మావోయిస్టుల మీద ఇవాళ దాడి జరుగుతున్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మార్చి 26వ తారీఖు వరకు 2026 మార్చి వరకు నిర్మూలిస్తామని చెప్పి ఆ దిశగానే పోతున్నారు తప్ప, ఇప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం విధానాలకు అనుకూలంగా లేకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టులు మళ్ళీ పోతామన్నప్పుడు మళ్ళీ నీ చర్య నువ్వు చేయొచ్చు. ప్రభుత్వం చెయ్యి పెద్దగా ఉంటది కదా, అప్పుడు కూడా ఈ అణచివేతను, ఈ కాల్చడమో లేకపోతే వాళ్ళని లేకుండా నిర్మూలించడం అనేది అప్పుడు కూడా చేయొచ్చు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చేయొచ్చు. ఒక ప్రజాస్వామికమైన పంథాలాగా ఉంటది. కానీ అసలు వాళ్ళు మావోయిస్టులు కూడా ఇప్పుడు ఇన్నిసార్లు నాకు తెలిసి 30-40 ఏళ్ళ వాళ్ళ మావోయిస్టుల స్వభావం, పార్టీ స్వభావం చూసినా ఇంత మేము చర్చలకు సిద్ధము, మేము ఆయుధాలు వదిలిపెడతామని పదే పదే చెప్పడము, ఈ ప్లీజినెస్ వాళ్ళ నుంచి ఉన్నదని నేను అనుకుంటలేను. కాకపోతే ఆ ప్రతిపాదన వాళ్ళు అంగీకరిస్తున్నది అనేది మనకు స్పష్టంగా ఉంది. కానీ మరి ఇప్పుడు చర్చలు జరగకపోతే మేము ఎదుర్కోలేము, లేదా మా ప్రాణాలను మేము కాపాడుకోవాలి అని ఆత్మరక్షణ కోసం మాత్రం మావోయిస్ట్ ఇట్లా చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. ఈ లేఖ కూడా ఖచ్చితంగా బూటకమైన లేఖే ఇది. ఎందుకంటే అంత ప్రాధేయపడే స్వభావం కానీ, ఆ కల్చర్ కానీ విప్లవోద్యమంలో ఎప్పుడు మనం చూడలేదు. మావోయిస్టుల వైపు అప్పుడు పీపుల్స్ వార్ నుంచి చూడలేదు, ఆ తర్వాత మావోయిస్టుల నుంచి చూడలేదు. దీన్ని మనం ఈ లేఖ బూటకం అనేది స్పష్టంగా చూడాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఇక చర్చలకు సిద్ధంగా లేదనేది ఒక రకంగా మనకు స్పష్టంగా కనిపిస్తున్న వ్యవహారం. ఎందుకంటే ఇవాళ కూడా అమిత్ షా ఏమంటాడు, నక్సల్స్ రహితంగా మార్చి 37 కల్లా చేస్తారంటున్నాడు. శాంతిని నెలకొల్పుతామని ప్రధాని అంటున్నాడు. ఇప్పటికి 28 మంది చనిపోయారు, అందులో అగ్రనేతలు హతమైనని చెప్తున్నారు. కానీ అగ్రనేతలు ఉన్నారా లేరా, ఎవరు హతమైనని చెప్తలేరు. 31 మందిని చంపినామంటున్నారు. 31 మందిని చంపిరా, 300 మందిని చంపిరా, అసలు 10 మందిని చంపిరా, అసలు అక్కడ స్పష్టత లేకుండా అదొక చీకటి లాగా, అది నిషేధించబడిన ప్రాంతం లాగా కర్రెగుట్టల్ని చేసేసి ఆ మొత్తం ఆ బస్తరు ఛత్తీస్గఢ్ అంతా. అయితే ఇప్పుడు అంటే మనకున్న నాలెడ్జ్ లో కర్రెగుట్టల మీద, ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతం మీద కేంద్ర ప్రభుత్వము యుద్ధం ప్రకటించిన తర్వాత కూడా మావోయిస్టు బలగాలు, అగ్రనేతలు ఆ ప్రాంతంలో ఇంకా ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే తప్పకుండా షెల్టర్ జోన్ వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు. ఎందుకంటే ఒక కార్నర్ అయిన వాళ్ళు అక్కడనే. కాకపోతే వీళ్ళు ఇంత మందిని పోయినాం కదా, ఇంత ఎఫర్ట్ పెట్టినాం కదా, అక్కడ ఏదో మనం నెంబరింగ్ చూపించాలి కదా అని ఇక ఎవరిని చంపుతున్నారు, ఎవరు వస్తున్నారు, అక్కడ నక్సలైట్లే వాళ్ళు, గిరిజనుల, ఇక అది తర్వాత తేలాల్సి ఉంది. ఓకే వంశీ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. అప్పుడు మనం గడ్డం లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో లెఫ్ట్ ఒక వైపు వెళ్ళిపోయింది, రైట్ వింగ్ ఒక వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చిందో వారికి అందరికీ ఒక విషయం మాత్రం చాలా గమనించదగిన విషయం ఏంటంటే, లెఫ్ట్ వింగ్ పార్టీస్కి అందరికీ ఒకవైపు నెట్టేయడం జరిగింది. లెఫ్ట్ ఆలోచన విధానం కలిగిన వారిని మొత్తం ఒకవైపు నెట్టేవేయడం జరిగింది. రైట్ వింగ్కు సంబంధించిన ఒక వ్యయం నెట్టేయడం జరిగింది. వీరందరికీ ఇప్పుడు ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో వారి మీద అర్బన్ నక్సల్స్ అని ఒక ముద్ర వేసి, అది ఎవరన్నా కానివ్వండి, జంగల్లో ఉన్న వాళ్ళు నక్సలైట్లు, బయట ఉన్న వాళ్ళు అర్బన్ నక్సల్స్ అని వారిని ఒక్కసారిగా నిర్బంధించి ఒక యుద్ధ వాతావరణాన్నే తీసుకొచ్చే విధంగా చేశారు. ఈరోజు పాకిస్తాన్ ఇండియా మధ్యలో రిఫ్ట్ మాత్రమే జరిగింది, యుద్ధం కాదు అని మనం ఎప్పుడైతే చెప్పుకున్న సమయంలోనే ఈరోజు అంతర్గతంగా మనకు సంబంధించిన ఇంటర్నల్ ఇండియాలో వన్ ఆఫ్ ద పార్ట్ అయినటువంటి దండకారణ్య ప్రాంతంలోనే ఈరోజు ఇంత పెద్ద బలగాలను మోహరించి హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా వారి మీద విషప్రయోగాలు చేసుకుంటూ వారి మీద దాడులు జరుపుతూ అనేక మంది ఏదైతే హతమారుస్తున్నారో ఈ విషయం పట్ల ప్రజాస్వామికవాదునిగా, ఏపీసీఎల్సీ నాయకునిగా మీరేమంటారండి? లక్ష్మణ్ గారు, గడ్డం లక్ష్మణ్ గారు. ఓకే సార్, గడ్డం లక్ష్మణ్ గారు కొంచెం టెక్నికల్గా ఏదో వచ్చారా సార్? మాట్లాడండి సార్, చెప్పండి సార్. ఒక్క నిమిషం.
నాకు ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడతాను నేను. రైట్ సార్, అదే సేమ్ క్వశ్చన్ అదీస్ పాషా దగ్గరికి వెళ్దాం. అదీస్ పాషా గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చెప్పండి సార్, మీరు ఈ విషయంలో మీరేమనుకుంటారు? మీ పార్టీ విధానం ఎట్లుంటుంది సార్? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. యా మీ ఫోన్, ఎస్ కమాన్ స్పీక్ అవుట్ సార్. మాట్లాడాలా? అజీజ్ పాషా గారు, అజీజ్ పాషా, మీరు కాసిం గారు వచ్చారా? రైట్, అజీజ్ పాషా గారు చెప్పండి సార్ ప్లీజ్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ అజీజ్ పాషా గారు. అజీజ్ పాషా గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. కామ్రేడ్ అజీజ్ పాషా గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, మీ ఫోన్ మ్యూట్లో ఉంది. కామ్రేడ్ అజీజ్ పాషా గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. యా సార్, కమాన్ గో హెడ్ సార్, గో హెడ్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాది ఆ బస్తర్ రీజన్ చాలా ప్రభావం ఉంది. నేను కూడా 2-3 సార్లు ఎంపీ ఉన్నప్పుడు నేను పోయి చూశాను, ఒక మీటింగ్స్ కూడా అడ్రస్ చేయడం జరిగింది. సో ఈ చాలా ముఖ్యమైన విషయం ఇది. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే యూనిలాటరల్ గా డిసిషన్ చేసి మొత్తం ఇది ఖతం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది సోషియోఎకనామిక్ స్ట్రగల్, ఇది అంత ఈజీ కాదు. సో మేము నక్సలైట్స్ మావోయిస్ట్ కి కూడా ఇది అప్పీల్ చేస్తే వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి, మెయిన్ స్ట్రీమ్ లో రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ బేసిక్ ఇష్యూస్ వాళ్ళు ముందుకు పెడుతున్నారు. సో ఈ విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇది మొత్తం నాశనం చేయాలి, మేము మిలిటరీ మైట్ లో మేము చేయవచ్చు అని వాళ్ళు. అండ్ ఎనీబడి ఇన్ ది అర్బన్ ఏరియా, ఇఫ్ ఎనీబడి ఇస్ క్రిటిసైజింగ్ దిస్ గవర్నమెంట్, విమర్శిస్తున్నారు. సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఇది అనుకూలంగా లేదు. దే మస్ట్ అండర్స్టాండ్ ఏ మిలిటరీ లేకుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రముఖ ఆలోచన చేస్తే ఇది కుదరదుమని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే ఇంతకుముందు గతంలో సిపిఐ సిపిఎం ఏదైతే ఉన్నదో సాయుధ పోరాటం ద్వారా విప్లవం కాదు, ఓట్ల ద్వారానే విప్లవం వస్తుంది, ఖచ్చితంగా మనం ఒక మార్పు తీసుకురావచ్చు అని ఏదైతే మీ పంథా ఉన్నదో ఆ పంథానికి భిన్నంగా ఈరోజు సాయుధ పోరాటం ద్వారానే ఒక మనం విప్లవం రావచ్చు అని చెప్పిన ఆ పార్టీతోని కూడా మీరు ఏకమయ్యి ఈరోజు శాంతి చర్చలకు వస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని అనుకూలంగా రాకపోవడానికి అసలు ఈ విషయానికి వాస్తవానికి వారు ఏమనుకుంటున్నారు అన్నట్టుగా మీరు భావిస్తున్నారు సార్? ఆర్ఎస్ఎస్ కంట్రోల్ బీజేపీ వాళ్ళకి క్లారిటీ వాళ్ళ రకంగా ఉంది. సో బట్ మొత్తం లెఫ్ట్ లీనింగ్ పర్సన్స్ కాదు, వెల్ మీనింగ్ పీపుల్ కూడా ఇప్పుడు చెప్తున్నారు. ప్రొఫెసర్స్, సొసైటీ యాక్టివిస్ట్, ఎవ్రీబడి ఈస్ నౌ టాకింగ్. సో ఈ విషయం వల్ల కేంద్ర ప్రభుత్వం ముందుగా వచ్చి ఇది సోషియో పొలిటికల్ ప్రాబ్లమ్ గా చూసి మాట్లాడి పరిష్కారం చేయాలి. ఎందుకంటే అదర్ సైడ్ నుంచి కూడా రెడీగా ఉన్నారు అని చెప్పడం జరిగిందిలేండి. వాళ్ళకి when wisdom will prevail upon the central government, we don't know. But anyhow, from left parties, we are trying our level best. రైట్ సార్, ఇదే విషయంపై లక్ష్మణ్ గారు వచ్చారా అండి? లక్ష్మణ్ గారు, ఎస్ సార్, ఇదే మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం అజీజ్ పాషా గారు చెప్పారు, అంటే అజీజ్ పాషా గారు చెప్పిన విషయాన్ని కూడా మీరు గమనించారు, ఆ విషయం చెప్పండి సార్. అయితే బేసిక్ బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాననే విషయం మర్చిపోతున్నారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము, బీజేపీ తాత్విక చింతన, దీన్ని ప్రభుత్వంలో మిక్స్ చేసి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని వాళ్ళ బేసిక్ ఫిలాసఫీ ఏదైతే ఉందో ముస్లిమ్స్ను లేకుండా చేయాలి, క్రిస్టియన్స్ను లేకుండా చేయాలి, నక్సలైట్లను, మావోయిస్టులను లేకుండా చేయాలి, రేపు దళితులను లేకుండా చేయాలి,
ఒకే దేశం, ఒకే నాయకుడు, ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం, ఒకే మతము అని ఉండాలని చూస్తారు. ఎన్నో కులాలు ఉండాలని చూస్తారు. ప్రజలు విడిపడిపోవాలనే కులాలు మాత్రం ఉండాలి. కానీ ఒకే మతము, ఒకే దేశము, ఒకే రాజకీయ నాయకుడు, ఆ ఒక్కడిని నేనే అనే సిద్ధాంతాన్ని ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రకంగా దాన్ని అమలు పరిచే ప్రయత్నం చేస్తున్నారు. కనుకనే వాళ్ళ వాళ్ళ ఆ ఉన్మాదము, వాళ్ళ ఫాసిస్ట్ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని ఈ పరాకాష్ట ఏంటంటే చంపేయమని డైరెక్ట్గా ఓపెన్గా తుదముట్టించండి, నరికేయండి, చంపేయండి, అంతం చూడండి. చివరి నక్సలైట్ను కూడా ఎక్కడన్నా పొదల దాక్కుంటే ఆ చివరి నక్సలైట్ను కూడా బయటికి లాక్కొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టండి. ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. అట్లా చేద్దామనేది కాకుండా తీసుకొచ్చి ఆ పొదల నుంచి పట్టి బయటికి లాక్కొచ్చి చంపేయండి అనే ఒక ఫిలాసఫీని, వాళ్ళ ఒరిజినల్ ఫిలాసఫీని, ఈ హింసాత్మకమైన ఆలోచన విధానాన్ని, ఆ రక్తపాతమైన ఆలోచన విధానాన్ని వాళ్ళ క్యాడర్కు నేర్పేది అదే కదా. పైకి మాత్రం అహింస అని మాట్లాడతారు, లోపల మాత్రం వాళ్ళు తుదముట్టించటము అంటే మా ముస్లిమ్స్ లేకుండా చేయటం, క్రిస్టియన్స్ లేకుండా చేయటం, ఈ కమ్యూనిస్టులను లేకుండా చేయటం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళను తుదముట్టించాలి, వాళ్ళని చంపేయాలని అర్థం. అందుకనే ఏమంటారు, ఆపరేషన్ కగార్ అంటారు. ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? అంతిమ యుద్ధం అంటే ఏంది? సొంత పౌరుల మీద యుద్ధం చేసి ఆయనకు నచ్చని వాళ్లను చంపేయాలని ఒక యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఎవరు అడ్డం వస్తే వాళ్ళను నరికేసుడే. అక్కడ వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, చాలా అత్యంత విలువైన నిక్షేపాలు ఉన్నాయి. ఆ నిక్షేపాలు వాళ్ళ వర్గాలకు, పెట్టుబడిదారు వర్గాలకు, ఆదానికి, అంబానికి, గుజరాతీలకు అప్పచెప్పాలి. కనుక ఓపెన్గానే బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, మేము 2045 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ తయారు చేయాలి, దానికోసం ఖనిజ సంపదను వెలికి తీసిన పెట్టుబడిదారులకు అప్పచెప్తాం. మరి పెట్టుబడిదారులకు అప్పచెప్తుంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఎందుకుంటుంది? ఈ రాజ్యాంగం ఎందుకుంటుంది? ఆదివాసీలకు ప్రత్యేక రక్షణ కవచాలుగా మిగిలిన ఆదివాసీ హక్కుల చట్టాలు ఎందుకున్నాయి? పెసా ఎందుకుంది? 170 ఎందుకున్నాయి? ఇవన్నీ పక్కకెట్టి పర్మనెంట్ గా క్యాంపులు అక్కడ నెలకొని ఉన్నాయి. పర్మనెంట్ క్యాంపులు దాదాపుగా ఒక దండకారణ్యంలోనే మనకు 650 క్యాంపులు ఉంటాయి. మరి నీకు అక్కడ ఉన్న పెసా చట్టం అడవి హక్కుల చట్టం ఏమవుతుంది? వాళ్ళ రక్షణ ఏమవుతుంది? 7 లక్షల సైన్యాన్ని మోహరించి ఉన్నారు. ఎందుకు ఇంత ధనాన్ని వృధా చేయటము, పబ్లిక్ మనీని? దేశంలో ఈ ఇంత డబ్బును, ఇన్ని క్యాంపులను, ఇంత సైన్యాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఆ ఖర్చుతో దేశంలో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు కదా. బీజేపీకి ఇది ఒక్కటే సమస్య కనబడుతుందా? మావోయిజం మాత్రమే సమస్య కనబడుతుందా? మావోయిజాన్ని తుదముట్టించమని ఎవరు అడిగింది ఈయనను? ఎవరు కాంప్లైంట్ ఇచ్చిండ్రు? అక్కడ ఛత్తీస్గఢ్ లో దండకారణ్యంలో ఏం జరుగుతుంది అని, మాకు అన్యాయం జరుగుతుందని ఎవరు ఆ మావోయిస్టుల మీద ప్రభుత్వానికి కాంప్లైంట్ చేసిండ్రు? ఇవన్నీ పక్కకు పెడితే చర్చల విషయం డైరెక్ట్ గా మాట్లాడాలంటే, చర్చలు జరుపుతామన్నది మొట్టమొదటి ప్రస్తావన తీసుకొచ్చింది మావోయిస్టులు కాదు కదా. వాళ్ళకున్న గతంలో ఉన్న 2010 కానీ 2004లో కానీ ఉన్న చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రస్తావననే తీసుకురాలేదు. వాస్తవం 2023 ఛత్తీస్గఢ్ ఎలక్షన్ల సందర్భంగా వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టుకొని మావోయిస్టులతో మేము చర్చలు జరుపుతాం, వాళ్ళు ముందుకు రావాలి, మేము సిద్ధమే అని వీళ్ళు కదా మొట్టమొదటిసారిగా ప్రతిపాదిస్తే దాన్ని అంగీకరిస్తూ ఇప్పుడు మావోయిస్టులు దానికి లెటర్స్ 1 కాదు 2 కాదు, ఒకదాన్ని రాసినా రిప్లై ఇవ్వలేదు. ఇంకా వాళ్ళ అవసరం తీరిపోయింది కనుక దానికి స్పందించి లెటర్స్కు స్పందించడం కాకుండా ఇప్పుడు ఏమంటారంటే, లేదు మేము పెట్టిన ముహూర్తం ప్రకారంగా మావోయిస్టు పార్టీని
అంతం చేస్తాము, కనుక మేము చర్చలకు రాము అని ఇవాళ కూడా ట్విట్టర్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఉన్నారు. అంటే ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నడవాలి, ఒక ఉన్నతమైన ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది అనుకుంటున్న ఈ దేశంలో ఈ ఆటవిక న్యాయ సూత్రాలను, ఆటవిక తాత్విక చింతనను నరికేయండి, చంపేయండి, కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చుడేంది? వాళ్ళ దగ్గర వాళ్ళు చేసిన నేరం ఏదైనా ఉంటే ఆ నేరానికి తగిన చట్టాలు ఉన్నాయి, ఎంత శిక్ష వేయాలనే చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలలో సెక్షన్లు ఉన్నాయి, ఆ సెక్షన్లు ఆయుధాలు పట్టుకుంటే ఎంత శిక్ష వేయాలి, ఎవరి మీద హింస ప్రయోగిస్తే ఎంత శిక్ష వేయాలి అనే విషయాలు చాలా క్షుణ్ణంగా రాసుకొని ఉన్నాం కదా. మీరు చట్టాలను కానీ ఒక న్యాయ వ్యవస్థను కానీ మీరే నిందితులని ఆరోపించి మీరే ట్రయల్ చేసి మీరే ఏకంగా మరణ శిక్షను విధిస్తానంటే సమాజాన్ని బీజేపీ ఎటువైపు తీసుకుపోతుంది? ఓకే సార్, లక్ష్మణ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రొఫెసర్ కాసిం గారు వచ్చారండి. ప్రొఫెసర్ కాసిం గారు, మీరు వింటున్నారా నా విషయం, నా బాట? నాకు ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి సార్. ప్రస్తుతం ఏదైతే మనం చెప్తున్నట్టుగా లక్ష్మణ్ గారు చెప్పారు, అజీజ్ పాషా గారు చెప్పారు, బల్లా రవీందర్ గారు చెప్పారు, సీనియర్ జర్నలిస్ట్ అంటే వంశీ గారు కూడా చెప్పారు. ఏ విషయం అంటే అంతిమంగా బీజేపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నదో ఆ విషయంలో అంతిమంగా నక్సలైట్లతోనూ చర్చలు జరిపేది లేదు అని చాలా కరాఖండిగా చెప్తూ వస్తున్నది. ట్విట్టర్లలో వాళ్ళు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. 2026 మార్చి వరకు మేము మొత్తం పూర్తిగా తూడ్చిపెట్టేస్తామని చెప్తున్నారు. ఈ విషయంలోనే పదే ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు ఎందుకు లెటర్స్ రాస్తున్నారు, అసలు దీని అంతర్యం ఏమిటి? ఇంకోటి ఏంటంటే కేంద్ర వర్గాలు అక్కడ లక్షలాది మోహరించినప్పటికును అక్కడ కొండందవ్వి ఎలుకను పట్టినట్టుగా ఈరోజు ఆదివాసులను చంపి మావోయిస్టులను చంపారని చెప్తున్నారు. చంద్రన్న చంపిపోయారు, అతను చంపిపోయారంట, అది చచ్చిపోయారని ఒక ఫేక్ వార్తలను సృష్టించి ప్రజలలో అనేక అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి కాసిం గారు, ప్రొఫెసర్ కాసిం గారు? సార్, నేనేం కోరుకుంటానంటే ఈ దేశ పౌరుడిగా సమాజంలో అందరూ శాంతియుతంగా జీవించాలని, సమానత్వంగా జీవించాలని, అసమానతలు లేకుండా మనుషులందరూ మనుగడ సాగించాలని కోరుకునే ఒక పౌరుణ్ణి. ఆ నేపథ్యంలో చూసినప్పుడు భారతదేశము పాకిస్తాన్తో 3 నుంచి 4 రోజులు యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని విరమించింది, అర్థాంతరంగా విరమించింది, కాల్పుల విరమణ ప్రకటించింది. కాల్పుల విరమణ ప్రకటించి అంటే 2 శత్రు దేశాలు, పాకిస్తాన్ వేరే దేశము, భారతదేశం మరో దేశం. ఎగ్జాక్ట్లీ. ఈ 2 దేశాల మధ్య జరిగిన కాల్పుల యుద్ధం సందర్భంలో కాల్పుల విరమణ భారతదేశము అంత ఔదార్యం కలిగినటువంటి ఈ దేశ నాయకత్వము, అంత ఉదార స్వభావం కలిగినటువంటి సైన్యాధిపతులు, వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయాన్ని దేశమంతా స్వాగతించింది, యుద్ధం జరగొద్దని కోరుకున్నది. అంత గొప్ప నిర్ణయం చేసిన మోడీ గారు లేదా ఈ దేశ హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు లేదా ఇతర భారతదేశంలో అజీజ్ పాషా గారు మీ ఫోన్ మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. ఓకే, కాసిం గారు చెప్పండి. 50-60 సంవత్సరాలుగా భారతదేశంలో సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, ఈ దేశ పౌరులందరి బాగు కోసం తమ విలువైన ప్రాణాలను త్యాగం చేస్తూ ఈ దేశ విముక్తిని కోరుకుంటున్న మనుషులు ఎవరయ్యా అంటే ఈ భారతమాత ముద్దు బిడ్డలు, ఈ భారతదేశ పుత్రులు, పుత్రికలు. పాకిస్తానుతో కాల్పుల విరమణ ప్రకటించుకోగలిగిన గొప్పవాళ్ళు ఈ దేశ ప్రజలైన నక్సలైట్ల సందర్భంలో, మావోయిస్టుల సందర్భంలో కాల్పుల విరమణ ప్రకటించకపోవటం, శాంతి చర్చలకు రాకపోవటంలో ఉండే అంతర్యం ఏమిటి అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. నేను కోరుకుంటున్నాను వెంటనే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీ గత 2 నెలలుగా తన వైపు నుంచి సానుకూల వాతావరణాన్ని ప్రకటించింది, అనేక సందర్భాల్లో ప్రెస్తో మాట్లాడుతూ ఉన్నది. దానితో పాటు బయట ఉన్న బుద్ధిజీవులు, మేధావులు, పౌర సమాజం,
శాంతి చర్చలు జరగాలని హైదరాబాదులోను ఢిల్లీలోను ఇవ్వాలనే కలకత్తాలో కూడా మీటింగ్ ఉన్నది. ఇన్ని రకాల సమావేశాలు జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం ఆలోచించాలని నేను కోరుతున్నా. ఎందుకు కోరుతున్నానంటే ఈ దేశం ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారంటే బుద్ధుడు నడయాడిన నేల మాది అన్నాడు ఆయన. చాలా సంతోషం. బుద్ధుడు శాంతి కాముకుడు, బుద్ధుడు అహింస మార్గాన్ని అన్వేషించాడు, బుద్ధుడు ప్రజలందరి మధ్య అసమానత్వం పోవాలని కోరుకున్నాడు. అట్లాంటి బుద్ధుడు నడయాడిన నేలలో తన బిడ్డల్ని తామే చంపుకోవటం అనేది సరైంది కాదు గనక మీరు వెంటనే శాంతి చర్చలు చేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో వినండి. ఫస్ట్ వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమణ చేయండి, ఆయుధాలు వదిలేయండి, ఇవన్నీ మీరు అంటున్నారు కదా. వాళ్ళని పిలిచి అవే విషయాలు మాట్లాడండి. వాళ్ళని పిలుస్తారా, వాళ్ళ ప్రతినిధులు పిలుస్తారా, లేదా మీరు వెళ్తారా, మీ ప్రతినిధులు వెళ్తారా? ఫస్ట్ మీరు కాల్పుల విరమణ ప్రకటించి వాళ్ళు కోరుకుంటున్నది అడగండి, మీరు కోరుకుంటున్నది అడగండి. ప్రధాన స్రవంతులకి రావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలని మీరు అంటున్నారు కదా, అదే విషయం మాట్లాడండి. ఏం కోరుకుంటున్నారండి మావోయిస్టులు? ఏం కోరుకుంటున్నారు? నక్సలైట్లు ఈ దేశంలో ఏం కోరుకుంటున్నారు? నక్సలైట్లకేమో ప్రత్యేకమైన ఎజెండా ఉందా? గణపతి గారికి ప్రత్యేక ఎజెండా ఉందా? లేకపోతే ఇంకొక నాయుడికి ప్రత్యేకమైన ఎజెండా ఉందా? లేదు కదా. వాళ్ళ ఎజెండా ఏమిటి? ప్రజల ఎజెండా. ప్రజల ఎజెండా అంటే ఏమిటి? ఆదివాసులు విద్యకు దూరం అయ్యారు, ఆరోగ్యానికి దూరం అయ్యారు, సంపదకి దూరం అయ్యారు, అడవి మీద హక్కులు కోల్పోతున్నారు. మల్టీనేషనల్ కంపెనీలు అడవి మీద దాడి చేసి అక్కడ ఉన్న ఖనిజ సంపదని తోవుకపోవాలని జిందాల్ కంపెనీ, లక్ష్మీ మిట్టల్ కంపెనీ, వేదాంత కంపెనీ, ఈ డీబీర్స్ కంపెనీ, ఈ కంపెనీలన్నీ ఈ దేశం మీద గద్దల్లాగా వాలుతూ ఉన్నాయి, సంపదను తరలించుకుపోవాలనుకుంటున్నాయి. అట్లా జరగొద్దు అని కదా మావోయిస్టులు కోరుకుంటున్నారు. అట్లే భూమి లేని నిరుపేదలు ఉన్నారు ఈ దేశంలో. దుక్కిని దున్నే పేదలకి దుక్కి మీద హక్కు కావాలని కదా వాళ్ళు కోరుతున్నది. ఈ దేశంలో నిరుద్యోగులు ఉన్నారు, 2 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలని కదా మావోయిస్టులు కోరుతున్నది. ఈ దేశంలో అంటరానితనం ఉన్నది, అంటరానితనం పోవాలి, కుల నిర్మూలన జరగాలని కదా వాళ్ళు కోరుతున్నది. వాళ్ళకేమైనా ప్రత్యేక ఎజెండా లేదు. ఈ దేశం ఎజెండానే వాళ్ళ ఎజెండా, ఈ ప్రజల ఎజెండానే వాళ్ళ ఎజెండా. కనుక నిన్నటి లేఖలో చూసాం. సరే, ఆ లేఖ నిజమైందా అబద్ధమైందా నేను ఆ చర్చలోకి వెళ్ళటం లేదు. ఆ లేఖలో వాళ్ళు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఏం పేర్కొన్నారంటే మాకంటూ ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఏమి లేదు, ప్రజల ఎజెండానే మా ఎజెండా. మీరు ప్రజల సమస్యని పరిష్కరిస్తే మావోయిజం అనేది ఉండదు కదా, మీరు ప్రజల సమస్యని పరిష్కరిస్తే విప్లవం అనేది ఉండదు కదా. మమ్మల్ని అంతం చేయాలనే ఆలోచనకు బదులు భారతదేశంలో ఉన్న ప్రజల సమస్యల్ని అంతం చెయ్యాలని మీరు ఆలోచించండి అని ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే నేను సవినయంగా భారతదేశ ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నా, ఒక దేశ పౌరుడిగా కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నానంటే మీరు వెంటనే కాల్పుల విరమణ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటించి పోలీసులు, సైనిక బలగాలు, భిన్నమైన సైనిక బలగాలు ఏవైతే ఉన్నాయో వారి వారి శిబిరాలకి పరిమితం కాండి. అట్లే మావోయిస్టులు కూడా ఇప్పటికే 2 నెలల నుంచి వాళ్ళ శిబిరాలకు పరిమితమయ్యారు. వాళ్ళు ఎక్కడ ఒక మనిషికి హాని తలపెట్టినట్లుగా ఈ 2 నెలల్లో మనుషులను చంపినట్లుగా, ఇతర హింసాయుత కార్యకలాపాలలో వాళ్ళు పాల్గొన్నట్లుగా ఒక్క సంఘటన కూడా రికార్డ్ అయ్యి లేదు ఇప్పటి వరకు 2 నెలల. కనుక ప్రభుత్వం కూడా ఆ ప్రాసెస్ ను వెంటనే ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం మన రవీంద్రనాథ్ గారి దగ్గరికి వెళ్దాం, అలాగే కంక్లూడ్గా మనం వంశీ గారి దగ్గర వెళ్దాం. రవీంద్రనాథ్ గారు, సమయం లేదు కాబట్టి ఒక విషయంలో చెప్పండి సార్. శాంతి చర్చలకు సంబంధించింది కేంద్ర ప్రభుత్వం దిగి వస్తున్నదని భావిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే ఈరోజు అమిత్ షా కానీ మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఏమాత్రం వాళ్ళు సానుకూలంగా స్పందించలేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక శాంతి భద్రత సమస్యగానే చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడున్న గనులు, అక్కడున్న ఖనిజాలు తవ్వకాలనే అంబానీ కాదని కట్టబెట్టాలనే కానీ వారు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రజల, పౌరుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను మార్చడానికి ఏమాత్రం సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తలేదు. ఇప్పటికైనా కానీ, ఎందుకంటే ఇది అమిత్ షా అన్నట్టు నేను వచ్చే సంవత్సరం వరకు నేను మావోయిస్టులను ముగిస్తాను అనే అంశం ఆయనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఇంతకంటే సువర్ణావకాశం, ఎందుకంటే దేశంలో ఉన్న సమస్యలు పరిష్కరించండి, మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నామనే పార్టీ స్టేట్మెంట్ను గమనించి వెంటనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలకు సానుకూలంగా స్పందించి
చర్చలకు ఇనిషియేట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం మన మిత్రుడైనటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మన వంశీ గారి దగ్గరికి వెళ్దాం. వంశీ గారు ప్రస్తుతం ఏదైతే యా సార్, అజీజ్ పాషా గారు ఏదో చెప్పదలుచుకున్నారు, మీరు చెప్తారా? ఎస్, వంశీ గారి దగ్గరికి వెళ్తున్నాను, తర్వాత మేము అజీజ్ పాషా గారి దగ్గరకు వస్తాను. వంశీ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మన బల్లా రవీంద్రనాథ్ గారు చెప్పారు, మావోయిస్ట్ పార్టీ కోరుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చలకు సముఖత వ్యక్తం చేస్తలేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఎలా వాళ్ళ చర్యలు చేయబోతున్నారు, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏమున్నదని మనం అనుకోవచ్చు సార్? మావోయిస్టు పార్టీకి నిర్బంధాలు, ఈ ఒత్తిడి, దాడులు కొత్త ఏం కాదు. 50 ఏళ్ల చరిత్రలో ఇంతకన్నా ప్రతికూలమైన పరిస్థితుల్ని మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొన్నది. ఇప్పటికీ దాదాపు ఒక 5,000 నుంచి 6,000 మంది ఈ దేశం కోసం, ఈ దేశాన్ని మార్చాలి, ఈ అంతరాలు తొలగిపోవాలని ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇంకా నడుస్తున్నది పోరాటం. మావోయిస్టులు ఈ ఒత్తిడికి లొంగినని మనం భావించడానికి లేదు. ఈ ఒత్తిడిని కొంత టైం తీసుకోవడం కోసం వాళ్ళు చర్చలకు సిద్ధమైనది మనం విశ్లేషించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమైందని మనం స్థూలంగా ఎట్లా అనుకోగలుగుతున్నామో, నిర్ణయానికి రాగలుగుతున్నామో, కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదు, రాజ్యం హత్యాకాండని కోరుకుంటున్నది అనేది. మావోయిస్టు నిర్మూలన అంటే మావోయిస్టులను సరెండర్ చేసుకొని మావోయిస్టులను మాట్లాడి కూడా నిర్మూలన చేయొచ్చు. ఇప్పుడు కాసిం గారు చెప్పినట్టు మావోయిస్టు డిమాండ్లన్నీ పరిష్కరించి ఒకటేసారి చెయ్యకపోయినా కూడా మావోయిస్టులతో మాట్లాడిన తర్వాత జరిగే పరిణామాలను బట్టి మళ్ళీ ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. వాళ్ళు ఒకటే మేము నిర్మూలించడం అంటే నథింగ్ బట్ చంపడం. ఇక మేము చంపుతాము. హత్యాకాండకు తెరలేపింది బీజేపీ కేంద్ర ప్రభుత్వము. అది మావోయిస్టులు అని కాదు. ఇప్పుడు మనము అది ఇంతకుముందు అనుకునే వాళ్లకు తాత్వికమైన గర్జు ఉంది మావోయిస్టుల మీద, లెఫ్టిస్టుల మీద, దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదుల మీద ఒక గ్రడ్జు. వీళ్ళుండ ఈ నినాదము, ఈ వాదము దేశంలో ఉండొద్దు. మతపరమైందో లేకపోతే బీజేపీ లైన్ ఉంది కదా, ఆ లైన్ మాత్రమే భారతదేశం అంతా ఉండాలి, ఇందుకు భిన్నంగా ఏది ఉండొద్దు. మావోయిస్టులు అనే వాళ్ళు ఉన్నంతసేపు ఈ దేశాన్ని మత దేశంగా చేయలేము. తప్పకుండా వాళ్ళు ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని మాట్లాడతారు, ఆ డిమాండ్లు వస్తాయి, వాళ్ళతో ప్రజల సమీకరణ ఉంటుంది, లేదా ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు మావోయిస్టు ఎజెండా మీద మావోయిస్టులు తప్ప ఇప్పుడు ఈ సందర్భంలో తప్ప మున్పట్లాగా దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతలేదు. వాళ్ళ లేకుండా పోతే అసలు చర్చే ఉండదు. ఇది ఒక దేశానికి ఒక పెద్ద నష్టం చేసే పరిణామం. దీన్ని మనం ఒక సందర్భంగా చూడద్దు, పెద్దగా చూడాలి. అయితే ఈ చర్చలకు సంబంధించి దేశం మీద నిన్న పాకిస్తాన్ మీద దాడి ఆపాలంటే ట్రంప్ చెప్పిండు. అంతటి ఒత్తిడి ఉండాలంటే ఈ పౌర హక్కులు, శాంతి చర్చలు, మనలాంటి వాళ్ళు నక్సలైట్ల డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని మాట్లాడుకోవడం కన్నా, ఈ దేశం పట్ల ప్రతిపక్షంలో ఉన్న, రేపు మేము అధికారంలోకి రావాలనుకుంటున్న అనేక రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా ఈ అంశం మీద, ఇంతకన్నా సీరియస్ అంశం ఇప్పుడు భారతదేశంలో ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలను ఒక ప్రదర్శన చేయాలి, దేశవ్యాప్తంగా బంధు పిలుపువ్వండి, చర్చలు జరుపుమని. కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇంకా చాలా కమ్యూనిస్టులు ఉన్నారు, సిపిఐ సిపిఎం వాళ్ళు. దీని మీద అందరూ మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్తున్నారు, కానీ కార్యాచరణ లేదు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి లేదు. ప్రతి చిన్న విషయాలకు జేఏసీలుగా ఏర్పడి ఆ పోరాటాలు, బంధులు చేసే రాజకీయ పార్టీలు ఇంత పెద్ద విషయం మీద ఇంత మందిని ఏకపక్షంగా ప్రభుత్వం హత్య చేస్తుంటే దాని మీద వాళ్ళు స్పందించకుండా ఏదో పౌర హక్కులోళ్ళు, మనట్లాంటి వాళ్ళు, దేశం మీద ప్రేమ ఉన్నోడు, ప్రజల మీద, సమాజం మీద ఏవో కళలు, స్పృహలు ఉన్న వాళ్ళం తప్ప అసలు బాధ్యత కలిగిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు రాష్ట్రాలలో కానీ ఇక్కడ కానీ వాళ్ళు అసలు స్పందించడం లేదు. మొక్కుబడిగా వాళ్ళు చెప్తున్నారు. ఈ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకొని మావోయిస్టులతో చర్చలు జరపని కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టి దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లప్పుడు ఎన్ని పార్టీలు చెప్పినాయి
మేము ఆ సిద్ధాంతం అది చేస్తాం, ఆ సిద్ధాంతాన్ని ప్రకారమే మేము అది చేస్తాం, మావోయిస్టుల ఏజెండా మా ఏజెండా అని చెప్పారు కదా వీళ్ళంతా. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉదాసీనంగా ఉంటున్నారు అనేది మనట్లాంటి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరము. ఇంకా దీని మీద ఫోర్స్గా చర్చ జరగాలి, దీని మీద ఫోర్స్గా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి జరగాలి. ఇప్పుడు ఈ మన రాష్ట్రం నుంచి లేక బీఆర్ఎస్ సమర్థన ఇవన్నీ మోదీ గవర్నమెంట్ ఆనవు. వాళ్ళు పెద్దగా పరిగణలో తీసుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు తప్పకుండా నక్సలైట్లను అది వాళ్ళు ఒక సాడిజం, అంటే మేము వాళ్ళని చంపి మేము ఒక విజయం సాధించినామని చెప్పుకోవాలనే ఒక మూడ్లో ఉన్నారు తప్ప కన్విన్సింగ్ మెథడ్లో లేదా మావోయిస్టులను నిర్మూలించాలి, నిర్మూలన అంటే భౌతిక నిర్మూలన వైపు పోతున్నది కేంద్ర ప్రభుత్వం. భౌతిక నిర్మూలన కాకుండా రాజకీయ నిర్మూలనకు మార్గాలు పడాల్సిన అవసరం ఉంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కోసం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ దిశగా నడిపించడం కోసం కానీ ప్రధానంగా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, అది ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, తప్పకుండా ఇన్సెట్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఇది చాలా ఇంకా ఓకే, ఇన్షూర్. అయితే ప్రస్తుతం ఒకసారి అజీజ్ పాషా గారి దగ్గర వెళ్దాం. అజీజ్ పాషా గారు, వంశీ గారు చాలా క్లియర్గా చెప్పారు, కేవలం ఒకే ఒక పార్టీ, అది కాంగ్రెస్. మన రాష్ట్రంలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ చెప్పింది మేము చర్చలకు వెళ్ళాలని కోరుతున్నాము అని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సభ నిర్వహించిందో అక్కడ ఎప్పుడైతే కేసీఆర్ వేదిక నుంచి వెళ్ళి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చర్చలకు మీరు ఏమంటున్నారంటే లక్షలాది ప్రజలు ఏకకంఠంతో చర్చలు జరపాలే అనే సందర్భం కూడా మనం చూసాం. కాకపోతే ఇప్పుడు వంశీ గారు చెప్తుండగా ఇది సరిపోదు. మన దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉంది, సమాజ్వాదీ పార్టీ ఉంది, టీఎంసీ ఉన్నది, అనేక పార్టీలు. మనం ఒకసారి చూసినట్టయితే నాగాలాండ్, సిక్కం ఆ ప్రాంతాలలో చర్చల ద్వారానే వారు ఒకసారి ముంగట్టుకెళ్ళారు. ఇంకొక విషయం, పాకిస్తాన్ ఒక దేశంతోనే మనము ఎప్పుడైతే ఒక రిఫ్ట్ జరిగిందో 3-4 రోజుల పాటు వారి మీద బ్రహ్మాండమైన మన అస్త్రాలు ఏదైతే ఉపయోగించుకున్నామో వాళ్ళను ఏదైతే మనం కిందికి తీసుకొచ్చామో ఒక చర్చలపై తీసుకొచ్చాము. ఈరోజు నిన్న చర్చలు జరిగాయో అది ట్రంప్ ఒత్తిడి మేరకు జరిగాయా లేకుంటే ఇంకా ఇతరత ఏదైనా కారణాలు కావచ్చు. అక్కడ సీజ్ ఫైర్ మాత్రం జరిగింది, తాత్కాలికంగా కానివ్వండి లేకుంటే శాశ్వతంగా కానివ్వండి. చర్చలు జరిగాయి, సీజ్ ఫైర్ అయిపోయింది. ఈరోజు మన దేశానికి సంబంధించిన ఆదివాసీలకు సంబంధించిన అనేక పార్టీలు మన దేశంలో ఉన్న అనేక పార్టీలు ఏకకంఠంతో ఒక ప్రజా ఉద్యమంలాగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదో వారి మీద ఒత్తిడి ధరంలో విఫలం ఎందుకు అవుతున్నది? దీనికి ఇంకా ఎలా కార్యాచరణ రూపొందించుకోవాలని మీరు అనుకుంటున్నారు? అజీజ్ పాషా గారు, ఈ విషయం కరెక్ట్ గానే ఉందిలేండి. ఎందుకంటే ఆల్ వామపక్ష పార్టీస్, డెమోక్రటిక్ పార్టీస్ కలిసి గవర్నమెంట్ మీద ఒత్తిడి పెడుతుంది. కానీ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఈ కార్పొరేట్ సెక్టర్ ఒత్తిడి ఎక్కువ ఉంది. దే ఆర్ డిక్టేటింగ్ ద టర్మ్స్. అందుకొరకు ఇక్కడ మావోయిస్ట్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం రావటం లేదు. ఓన్లీ ఇది ప్రకటన కాదు, వాళ్ళు ప్రాక్టికల్లో మీరు చూస్తున్నారు కదా, 2-3 వారాల నుంచి, ఒక నెల నుంచి ఏం ఘటన కూడా కాలేదు. సో సిన్సియర్లీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చర్చలు చేయడానికి. సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ కేంద్ర ప్రభుత్వం టు షట్ దేర్ one-sided వ్యూ. సో వాళ్ళు ముందుకు వచ్చి ఈ చర్చల్లో పాల్గొని ఒక అనుకూలంగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఫర్ వన్స్ అండ్ ఆల్ ఇట్ షుడ్ బి కమ్ టు ఏ హ్యాపీ కన్క్లూజన్. దట్ ఈస్ మై సబ్మిషన్. రైట్ సార్, ఇదే విషయంపై లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. గడ్డల లక్ష్మణ్ గారు, ప్రస్తుతం ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ అయినటి వంశీ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏమన్నారంటే దేశంలోనే అనేక పార్టీలు ఉన్నాయి, అనేక పార్టీలు ఆ మేరకు ఒత్తిడి తీసుకెళ్లేకపోతున్నాయి. బ్రహ్మాండమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వమై ఆ మేరకు ఒత్తిడి తీసుకెళ్లేకపోతున్నాయని చెప్తున్నారు. ఈ విషయంపై సివిల్ లిబర్టీస్ కమిటీగా PUCL, APCLC అందరు కలిసి ఒక విధంగా ఆ పార్టీలను కనుక సంప్రదించినట్టయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు కదా. అంటే మీరు కూడా అనుకుంటున్నారా కేవలం ఇప్పుడైతే ఉన్నదో కార్పొరేట్ సంస్థలే దీన్ని రూల్ చేస్తున్నాయి, ఇప్పుడు అమిత్ షా చేతిలో కూడా, నరేంద్ర మోదీ చేతిలో కూడా, లేకుంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేతిలో కూడా ఈ విషయం వాళ్ళ చేతిలోకి దాటిపోయింది అనుకుంటున్నారా? అదే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, మన దేశాన్ని బీజేపీ పరిపాలిస్తుందని మనం అనుకుంటున్నాం.
మొన్నటితో రుజువైంది ఈ సామ్రాజ్యవాదము, ఈ అమెరికన్ సామ్రాజ్యవాదము పెట్టుబడిదారి వర్గాలు పరిపాలిస్తున్నాయి. అసలు వీళ్ళు అధికారంలోకి రావటానికి వీళ్ళకి హెలికాప్టర్లు ప్రొవైడ్ చేసింది, ఆ ఎలక్టోరల్ బాండ్స్ బయట పెట్టింది, వీళ్ళు పార్టీ ఫండ్స్ ఇస్తున్నది ఎవరు ఏంది అనేది మనకు ఒకసారి విశ్లేషణ చేస్తే వాళ్ళు ఎవరి చేతుల్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. అది తేలిన తర్వాత రెండోది తేలాల్సింది ఏంటి అంటే మనం చెప్తే వింటాడా? మనం చెప్తే గానీ ఈ దేశంలో ఉన్న పార్టీలు అన్నిటినీ ఏదో రకంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెట్టిండు, ఈడీలు పెట్టిండు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెట్టిండు, ఎన్ఐఏని పెట్టిండు, దాడులకు చేసి అన్ని ప్రతిపక్ష పార్టీలను తన ఆధీనంలోకి నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఎందుకు? ఒకే పార్టీ ఉండాలనేది, ఒకే అభిప్రాయం ఉండాలనేది, ఆ అభిప్రాయాన్ని అందరూ సమర్థించాలి అనేది ఆయన ఉద్దేశం. కనుక మొత్తం పార్టీలన్నిటినీ, న్యాయ వ్యవస్థను, పార్టీలను ఎంత నిర్వీర్యం చేశాడంటే ఇంకొకరు గొంతెత్తి నోరెత్తి మాట్లాడకుండా చేసి అన్ని రకాలుగా భయాలకు భ్రమలకు గురి చేసి మొత్తంగా భారతదేశంలో ప్రత్యామ్నాయ పార్టీలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ను సైతం, ఆ పార్టీని సైతం, రాహుల్ గాంధీని సైతం అర్బన్ నక్సలైట్లు, మన బోటోళ్లను జనరల్ డెమోక్రాటిక్ మేధావులు అందరినీ అర్బన్ నక్సలైట్ అంటే అన్నాడు. కానీ ఇవాళ కాంగ్రెస్ కూడా అర్బన్ నక్సలైట్లు, రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైటు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడిపిస్తున్నది అర్బన్ నక్సలైట్లు అని మాట్లాడే స్థితికి చేరిపోయిన తర్వాత ఏ పార్టీలు కూడా గొంతెత్తి ఆయన మీద ఒత్తిడి చేయటానికి సాహసించలేని వైనం ఒకటైతే, ఆయనకు మనం చెప్పితే సరిపోతుందా అనేది రెండో ప్రశ్న. ఈ దేశంలో ఉన్న పార్టీలను గౌరవిస్తాడా, ప్రతిపక్ష పార్టీలకు ఆ రెస్పెక్ట్ ఇస్తాడా అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, మేము పౌరాకుల సంఘాలుగా, ప్రజాతంత్రవాదులుగా, మేధావులుగా ఈ రెండు నెలలుగా మేము పోరాటం చేస్తున్నాం. దీన్ని దేశవ్యాప్తం చేస్తున్నాము. ఇవాళ దేశవ్యాప్తంగా చర్చలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఇంత డిమాండ్ వస్తున్నా కానీ ప్రజలను పట్టించుకుంటలేడు, మేధావులను పట్టించుకుంటలేడు, రాజకీయ పార్టీలను పట్టించుకోకపోవటం. ఈయనకు ఎవరు చెప్పాల్సింది? ఇప్పుడు మనకు మిగిలింది ఏంటంటే, ఇక వంశీ చెప్పినట్టుగా ఈ పార్టీలన్నీ కట్టగట్టుకొని పోయి ట్రంప్ దగ్గర కూర్చుంటే ట్రంప్తో తెప్పిస్తే అవుతుంది తప్ప మనంగా డైరెక్ట్ గా నేరుగా చెప్పిస్తే ఈయన రకాల ఇవి లక్ష్మణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆ ఖనిజ సంపద మీద దృష్టి సారించిందే కార్పొరేట్ సంస్థలు. అందులో ట్రంప్ కూడా ఒక భాగ్యస్వామ్యమే. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఖనిజ సంపద, యురేనియం కానీ అక్కడ ఉన్న నిధులు, ఖనిజ సంపద ఏదైతే ఉన్నదో దాని మీద దృష్టి పెట్టిందే వాళ్ళు కదా. వాళ్ళు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటారని మనం అనుకుందాం. అయితే ఖనిజ సంపదే ప్రాథమిక అంశం అయితే ఆ దేశాల్లో కూడా బెలూచిస్తాన్ లో ఉంది, పాకిస్తాన్ లో ఉంది ఖనిజ సంపద. మిగతా అంశాలు ఆయన చెబితే వినాలంటే ఈ మన దేశ ప్రధానమంత్రి ఎవరు చెబితే ఒక్క ఇదే కాదు, ఏ విషయమైనా చెబితే వింటాడు. అంటే ఎవరి మాట వింటాడంటే ట్రంప్ మాట వింటాడు. ఓకే, కనుక ఇప్పుడు తర్వాత తవ్వుకపోదు, తర్వాత చంపుదు, 6 నెలలకు అయితే మీ దోస్తుకు చెప్పు, 6 నెలలు ఒక కాల్పుల విరమణ ప్రకటించి చర్చల ప్రక్రియ మొదలు పెట్టండి అని ట్రంప్తో చెప్పిస్తే తప్ప సాధ్యం కాదు. అయినప్పటికీ అది నేను చెప్పింది అది సుదూరమైన మాట. కానీ వంశీ చెప్పినట్టుగా పార్టీలు 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు అన్ని ప్రకటించి ఉన్నాయి, ఒక తాటి మీదకి వచ్చి ఉన్నారు. అటు టిఆర్ఎస్ ప్రకటించి ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పి ఉన్నారు. కనుక వీళ్ళందరూ కలిసి ఏదో మొక్కుబడిగా కంటి తుడుపు చర్యలుగా కాకుండా వీళ్ళందరూ ఏకమై ముక్త కంఠం చేత ఆయన తోటి పోయి ఒప్పించటం కాదు, గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయిలో ఉద్యమాలు బలంగా
చాలా ప్రభావితంగా కల్పించే విధంగా కింది స్థాయి నుంచి ఉద్యమాలు చేస్తే తప్ప ఎక్కడికక్కడ ఆందోళనలు ఉధృతం చేస్తే తప్ప ఆయన అటెన్షన్ పెట్టేటట్టుగా లేడు కనుక మొత్తం ప్రజానీకం అందరూ గ్రామంలో నేనేం పిలుపునిస్తున్నానంటే గ్రామంలో గ్రామానికి నాలుగు పక్కల ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, కాల్పుల విరమణ ప్రకటించాలి, చర్చలను చేపట్టాలి అని 3 నినాదాలు రాస్తూ ఆ మొత్తం ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ రోడ్ల మీద గ్రామం చుట్టూ ఫ్లెక్సీలు పెట్టి మాట్లాడండి, మారణ హోమాన్ని నిలువరించండి అనే నినాదంతో గ్రామీణ స్థాయికి వెళ్తే తప్ప ఈ పార్టీలకు అప్పీల్ చేస్తున్నాం. పౌరాకుల సంఘంగా మొత్తం వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ప్రకటించి ఒక అభిప్రాయానికి ఉన్నారు కనుక ఈ పని చేయండి, ప్రజలను చైతన్యం పరిచే తిరుగుబాటు చేసే దిశగా చైతన్యం కల్పించండి అని వామపక్ష పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు మేధావులకు సంఘాల వాళ్లకు పౌర హక్కుల సంఘం ఒక డిమాండ్ చేస్తుంది. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి బల్ల రవీంద్రనాథ్ గారి దగ్గర వెళ్దాం. రవీంద్రనాథ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి మరొకసారి ఒక ఉద్యమం లాగా ఈ కగార్ ఆపరేషన్ను ఆపివేయాలని ఒక బ్రహ్మాండమైన పిలుపు వస్తే మాత్రం గనక వినేటట్టున్నది. లేకపోతే ట్రంప్ ప్రత్యేకంగా ఈ విషయంపై మోడీ మీద మోదీకి ఒకసారి కనుక అతను ఆర్డర్స్ ఇస్తే మోడీ ఆపుతాడు అనే ఒక విషయం చెప్తున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించింది ఎవరైతే మీద చేయి ఉన్నదో అది అందరికీ తెలుసు. కార్పొరేట్ వ్యవస్థను ఎవరు వాళ్ళు కాపాడుకుంటున్నారు, వారికి సంబంధాలు ఉన్నాయని. కానీ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళి బలంగా ఎంత బలంగా అయితే గతంలో మనం ఒకసారి చూసుకున్నాము, ఆ బలం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి మాస్ పార్టీకి అంత వస్తున్నట్టుగా మనం భావించవచ్చా? ఒకవేళ వచ్చినా కూడా కేవలం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి వస్తున్నది కానీ వేరే రాష్ట్రాల నుండి అంతవరకు ఒత్తిడి రావట్లేదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? నిజానికి ఈరోజు ట్రంప్ ఈ ప్రపంచంలోనే గుత్త పెట్టుబడిదారు. ఆయనకు ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం ఎంత తొందరగా పోతే అంత తొందరగా ఎమ్మెల్సీలకు ఆ ఖనిజాలు చూసుకోపోవచ్చు అనే దానికి ఆయన ఏమాత్రం అవకాశం లేదు. అయితే మీరన్నట్టు ప్రజలల్లా పెద్ద ఎత్తున ఒత్తిడి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మొన్న మనం వరంగల్ టీఆర్ఎస్ సభ చూసాం. టీఆర్ఎస్ సభలో కేసీఆర్ ఒక పిలిపించిండు, మనం ఆపరేషన్ కగార్ను ఆపేయడానికి కేంద్ర ప్రభుత్వానికి రాయాలన్నా మీరందరూ ఆమోదం తెలుపుతారా అంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ను ఆపేయాలి, శాంతి చర్చలు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అంటే ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు ప్రజా స్పందన. ఛత్తీస్గఢ్లో ఇంకా తీవ్రంగా ఉంది. కాకుంటే ఏంటంటే అక్కడ ఉన్న అణచివేత కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అక్కడ ప్రజలను బయటికి రానియలేక వాళ్ళ యొక్క నిర్దిష్ట అభిప్రాయాలు చెప్పనీయలేక ఉన్న పరిస్థితులు ఉన్నాయి. నిజానికి చర్చలు చేసి అక్కడ ప్రజల అభిప్రాయం కనుక్కోండి, వీళ్ళతో చర్చలు చేయాలన్నా లేదా అనేది విషయం. చర్చలు చేయాలంటే ఖచ్చితంగా అక్కడి ప్రజలు కానీ దేశవ్యాప్తంగా ఈవెన్ పశ్చిమ బెంగాల్లో కావచ్చు ప్రతి రాష్ట్రాల్లో కూడా ఇవాళ చర్చలు జరగాలని పెద్ద ఎత్తున డిమాండ్ జరుగుతుంది. లక్ష్మణ్ సార్ అన్నట్టు ఏంటంటే ఇప్పుడు మనం తక్షణం ఏంటంటే ప్రజలలో కింది స్థాయి ఇప్పుడు పాలకులు తలవంచాలంటే ప్రజలు ఖచ్చితంగా ఉద్యమాలు చేపట్టాల్సిందే. ప్రజాస్పందన చూసి ప్రజలకు అంతిమంగా ప్రజలే నిర్ణేతలు కదా. ప్రజలు రేపు పొద్దుగాల వీళ్ళకు కావాల్సిన ఓట్లే కదా. ప్రజలు ఇప్పుడు రేపు పొద్దుగాల మేము ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుంటే మా పీఠాలు కదులుతాయనే అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చర్చలు చేస్తారు. ఎందుకంటే గతంలో మనం ఒక విషయాన్ని పరిశీలించాలి. అప్పుడు చంద్రబాబు నాయుడుపై తిరుపతిలో అలిపిరి అటాక్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో నేను నిర్మూలిస్తానే అజెండా మీద ఎలక్షన్లోకి వెళ్ళాడు. రాజశేఖర్ రెడ్డి ఏమో నేను చర్చలు జరుపుతానే అజెండాతోనే ఎలక్షన్కి వెళ్ళాడు. అంటే ప్రజలు ఏ విధమైన తీర్పునిచ్చారు? ప్రజలు ఖచ్చితంగా నువ్వు చర్చలు చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డికి పట్టం కట్టారు. ఈ రోజు కూడా ప్రభుత్వాలు పాలకులు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుంటే ఖచ్చితంగా భగ్నం తప్పదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వము మావోయిస్టు ముక్త భారత్ కాదు, కాంగ్రెస్ ముక్త భారత్, ప్రతిపక్షాల ముక్త భారత్, కేవలం ఒక సంఘ పరివారు బీజేపీ శక్తులను మాత్రమే దేశంలో ఉండే విధంగా దీన్ని ఒక విధమైన హిందూ రాజ్యంగా ప్రకటించుకునే పద్ధతిలో పోతుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజల్లోకి పెద్ద ఎత్తున మనము ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజల స్పందన తీసుకొచ్చి ఆపరేషన్ కగార్ను ఆపేయాలి, కేంద్రం మెడల్ వంచి చర్చలు జరిపించాలనే డిమాండ్ మీద మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం వంశీ గారి దగ్గరికి వెళ్దాం. తర్వాత కంక్లూడ్గా మనం అజీజ్ పాషా గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం వంశీ గారు ఏదైతే చెప్తున్నారో మనకు లక్ష్మణ్ గారు చెప్పారు, మన మిత్రుడు బల్ల రవీందర్ గారు కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు
కేంద్రం చేతిలోనే సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఎన్ఐఏ ఉంది. ఎవరైతే ఒత్తిడి తెస్తున్నారో, ఏదైతే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ప్రజల వైపు నుంచి వెళ్ళి తన గొంతు వినపడేటట్టుగా విధంగా మాట్లాడుతున్నారో వారి మీద ఒక ముద్ర వేసి వారిని ఆ సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వారిని అక్కడికక్కడికే అణిచివేస్తున్నారు అనే ఒక మాట వస్తుంది. ఈ విషయంపై మీరు అంగీకరిస్తారా? ఇంకో విషయం బల్ల రవీంద్రనాథ్ గారు చెప్పారు, కేవలం ఆర్ఎస్ఎస్ ఎజెండా మాత్రమే ఈ దేశంలో ఉండాలే విధంగా వెళ్తున్నారని చెప్పారు. అది కూడా మీరు కూడా చెప్పారు. దీనికి అరికట్ట వేయాలంటే ఎలాంటి చర్యలు మనం తీసుకోవాల్సి వస్తుంది? ప్రజల ప్రతిస్పందన ఎప్పుడు వాళ్ళ భాగస్వామ్యంతో ఉండదు. అది ఎప్పుడో పీక్ స్టేజ్లో తప్ప. ప్రజల ప్రతిస్పందన ఎట్లా ఉందో చూసి రాజకీయ పార్టీలు ఒక వాహికలాగా పనిచేయాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా చర్చలు జరపాలి, శాంతియుతంగా ఉండాలి, మావోయిస్టు డిమాండ్ల పరిష్కారం కావాలి అనేది చెప్తా ఉన్నారు ప్రజలందరూ. ఈ ప్రజల డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి రాజకీయ పార్టీలు ఇవాళ కేసీఆర్ సభలో మద్దతు తెలుపమంటే అందరు తెలిపారు మద్దతు. కానీ మద్దతు చెప్పేటోడు కావాలి. కేసీఆర్ లేకపోతే కేసీఆర్ అని కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక బంద్ పిలిపియాలి కదా, శాంతి చర్చలను జరపాలి. కేంద్ర ప్రభుత్వం హంతక రాజకీయాలు చేస్తుంది, ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడాలి, చర్చలు జరపాలని కార్యాచరణ ఏది రాజకీయ పార్టీలు? ఇప్పుడు 6 మాసాలుగా అక్కడ అట్లా జరుగుతూ ఉన్నది, లేదా 2 మాసాలుగా సీరియస్గా డిబేట్లు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు నిన్న మొన్న ఇదే డిబేట్ చేసారు, మీరు మాట్లాడినప్పుడు మనం ఏమనుకున్నాం? పీస్ కమిటీలు పోయి రాజకీయ పార్టీలు అడిగేదాకా రాజకీయ పార్టీలకు స్పృహ లేదు, సోయి లేదు, వాళ్ళకు బాధ్యత లేదు. రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎన్నికలు తర్వాత గెలవడం ఎట్లా అనేదాన్ని తప్ప సామాజిక బాధ్యత నుంచి ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుడో పక్కకు జరిగినాయి. ఏ రాజకీయం చేసినా ఇవాళ అందాల పోటీల మీద విమర్శలు చేస్తున్నంత సీరియస్గా మావోయిస్టు ఇష్యూ మీద సీరియస్గా ఏ రాజకీయ పార్టీ ప్రతిస్పందిస్తలేదు. అది పెద్ద చాలా ఘోరమైన విషయం. రేపు తర్వాత మావోయిస్టు పార్టీకి ఇట్లాంటి నిర్బంధ పరిస్థితి కొనసాగుతుందని బీజేపీ ఇంకో 100 సంవత్సరాలు భారతదేశంలో అధికారంలో ఉంటుందని అనుకోవడానికి ఏం లేదు. తప్పకుండా పరిస్థితులు మారుతాయి, రాజకీయాలు మారుతాయి, ప్రజల ఆలోచనలు ఎట్లున్నాయో అట్లా తప్పకుండా ఎవడైనా పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మోడీ ఎంత ఇట్లాంటి ఏకపక్షంగా పోతున్నా రేపు ఎలక్షన్ టైం వచ్చినాడు తప్పకుండా ప్రజల అభిప్రాయాలను ఆయన గౌరవించకపోతే ప్రజలు పక్కకు పెట్టేస్తారు. అది మనం చాలాసార్లు చూసినాం. ఇంతకుముందు మన మిత్రుడు చెప్తుండు కదా, చంద్రబాబును రాజశేఖర రెడ్డి విషయము అట్లనే జరుగుతుంది. అది కానీ అందాక జరిగే నష్టాన్ని ఆపడానికి లేదా నష్ట లాభాలు, నక్సలైట్లు ఎంతమంది పోతున్నారు, పోలీసులు ఎంతమంది చనిపోతున్నారు అనేది పక్కన పెడితే భారతదేశానికి మనకు ఒక రాజ్యాంగం ఉంది, తర్వాత ఒక రాజకీయ స్వభావం ఉన్నది. ఇక్కడ ప్రజలకు ఇప్పటికి 70 ఏళ్ల స్వతంత్రంలో ఇంకా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో ఏవీ లేవు. ఖాసిం గారు చెప్పినట్టు సిగ్గుపడాలి రాజకీయ పార్టీలో వాళ్ళందరూ, జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళు. అది ప్రజల బాధ్యత కాదు, వాళ్ళ బాధ్యత. ఇవాళ నక్సలైట్లు ఎవరు? వేరే వాళ్ళ. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం చాలా దాటి వచ్చి మాట్లాడుకుంటున్నాం కానీ నక్సలైట్ల మీద దాడి చేయడానికి కేంద్ర బలగాలు ఎప్పుడు దిగినాయంటే మునుపు గతంలో మావోయిస్టు మూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మావోయిస్టులు ప్రభుత్వం మీద అగ్రెసివ్గా దాడులు చేస్తున్నప్పుడు, శ్రీపాదరావు లాంటి వాళ్ళను హత్య చేసినప్పుడు మాత్రమే బ్లాక్ కమాండోస్ అని సెంటర్లో వచ్చింది. అంతవరకు ఎంత పెద్ద యాటిట్యూడ్ జరిగినా కూడా ఆ రాష్ట్రంలో ఉన్న పోలీసులే శాంతి భద్రతలు. ఇప్పుడు మన భారతదేశంలో ఫెడరల్ సిస్టంలో స్టేట్ గవర్నమెంటే కదా శాంతి భద్రతలు. ఛత్తీస్గఢ్లో స్టేట్ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళకు సంబంధం లేకుండా మొత్తం కేంద్ర బలగాలు ఎన్ని వచ్చినాయంటే, పాకిస్తాన్తో యుద్ధం అవుతుందంటే ఈ బలగాలను అక్కడికి పట్టుకపోయేంత స్థాయిలో బలగాలను ఇక్కడ మోహరించారు. అది తర్వాత ఈ పెట్టుబడిదారులు అక్కడున్న ఖనిజ సంపద దోచుకపోయేది అనేది గ్లోబలైజేషన్కు సంబంధించిన విషయం. ఇవాళ నిన్న పాకిస్తాన్ యుద్ధం ఆగినా, మొన్న మన ఆ యుద్ధాలు ఆగినా దౌత్యం చేసుకోవడాలు, నువ్వు ఏమమ్ముతున్నావు నేనేం కొంటున్నా, పర్సంటేజీలు ఎంత మాట్లాడుకోవడం తప్ప ప్రజలు లేకపోతే దేశాలు, ప్రజల అవసరాలు ఇవన్నిటిని దాటి రాజకీయ పార్టీలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాటిని రాజకీయ పార్టీలకు అనివార్యంగా ప్రజల ఎజెండా ముందుకు వాటిని పట్టుకురావాలా? అట్లా రావాలంటే ప్రజల వైపు నుంచి ఇంకా కొంచెం
ఒత్తిడి పెరగాలి, రాజకీయ పార్టీలు కూడా సోయి మీదకి రావాలి. వాళ్ళకు బాధ్యత ఉండాలి కదా, సామాజిక బాధ్యత. ఓన్లీ ఎలక్షన్లు, ఓట్లు గెలవడం, ఓడిపోవడం, 1 year ఎలక్షన్ ఇయర్ మాత్రమే ప్రజా పోరాటాలు ఈ మేనిఫెస్టోలలో పెట్టడాలు చేయడం కాకుండా ఒక రాజకీయ, ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ దీని మీద ఆయన మాట్లాడాలి, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి మావోయిస్ట్ ఇష్యూ మీద. కాంగ్రెస్ పార్టీ వైఖరి దేశవ్యాప్తంగా ఇది ఉందని చెప్పాలి. వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు కదా, ఆయా రాష్ట్రాల్లో దీని మీద మీరు స్పందించండి అని చెప్పాలి. మొన్న పాకిస్తాన్ యుద్ధం విషయంలో రాహుల్ గాంధీ పిలిపిస్తే అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి మద్దతుగా ప్రదర్శన చేసింది కదా. అట్లా మావోయిస్టుతో చర్చలు జరపాలని ఒక పిలిపిస్తే సరిపోతుంది ఆస్తా. ఇప్పుడు మనట్లాంటి వాళ్ళము ఎంత ఫోర్స్ చేస్తే ఇంకా 6 నెలలు 10 నెలలు వరకు పోతే ఆ వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఒక ప్రధాన రాజకీయ పార్టీ బాధ్యతగా, ఏదో రాజకీయాల కోసం కాదు, కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంది, బీజేపీకి బాధ్యత ఉండాలి దేశ ప్రజల పట్ల. లేదు, వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉన్నది కనుక వీళ్ళు ప్రతిపక్షంగా లేదా సెక్యులర్ పార్టీ అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దీన్ని పెద్దన పాత్ర తీసుకొని, బాధ్యత తీసుకొని కమ్యూనిస్టులతో మాట్లాడాలి. లేకపోతే ఒక పొలిటికల్ జేఏసీ నేషనల్ వైడ్గా ఒకటి ఏర్పాటు కావాలి. ఆ దిశగా నడవాలి తప్ప మనట్లాంటి వాళ్ళం ఎంత గొంతు చించుకున్నా ఇది ఎక్కడ దాకా వినబడుతుంది. తర్వాత ఇంకొకటి మనం జర్నలిస్టులను కనుక మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, జాతీయ మీడియా మొన్న యుద్ధం అప్పుడు 3 రోజులు అక్కడి క్షిపణులేంది, ఉన్నాయా లేవా, జరిగిందా జరగలేదా వీళ్ళే చూపిర్రు అత్యుత్సాహంగా. ఇవాళ ఈ ఇష్యూ మీద ఢిల్లీ నుంచి లేదా ముంబై నుంచి మొత్తం జాతీయ మీడియా 4-5 బస్సులు వేసుకొని వెళ్ళినప్పుడు నీకు ఛత్తీస్గఢ్లోనో బస్తర్లోనో వాళ్ళకు ఇప్పుడు మనట్లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరుగా పోతే అక్కడ సాయుధ బలగాలు ఆపుతాయి, ప్రాబ్లం ఉంటుంది. కానీ జాతీయ మీడియా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినప్పుడు తప్పకుండా ఈ ఇష్యూ సీరియస్ ఇంకా సీరియస్ వస్తుంది. ఓకే వంశీ గారు, రైట్. ఇప్పుడు ఒకసారి కంక్లూడ్ గా మనం అజిత్ పాషా గారి దగ్గరికి వెళ్దాం. అజిత్ పాషా గారు, ప్రస్తుతం ఏదైతే వంశీ గారు, బల్లా రవీంద్రనాథ్ గారు, అనేక లక్ష్మణ్ గారు, కాసిం గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా మనం దేశంలోనే ఉంది. అలాగే టీఎంసీ కలకటాలో ఉంది, అలాగే జేఎంఎం ముక్తి మోర్చా అక్కడ ఉంది, అలాగే స్టాలిన్కు సంబంధించిన తమిళనాడులో ఉంది, కేరళలో సిపిఐకి సంబంధించిన కమ్యూనిస్టులు ఉన్నారు. అలాగే ఈ అందరు పార్టీలు ఏకపక్షంగా ఒక బంద్ను పిలిపించి ఈ దేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏగా కూటమిగా ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఒక ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఎందుకు వెళ్తలేదు? తన శాశ్వతమైన తనకు సంబంధించిన స్వార్థపూరిత రాజకీయాలు ఎందుకు చేస్తున్నాయి? ఈ స్వార్థపూరిత రాజకీయాలు కాకుండా ప్రజల వైపు, ప్రజల ఆశల మేరకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఎందుకు తీసుకురావట్లేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై అజిత్ పాషా గారి కంక్లూడ్ వెళ్లే ముందు ఒకసారి వంశీ గారి దగ్గర ఏదో ఫింగర్ రేస్ చేస్తున్నారు. ఒక్కసారి 1 మినిట్ సార్, సమయం లేదు కాబట్టి చెప్పండి సార్. సారీ ఫర్ ఇంటరప్షన్. మొన్న నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాదిలో మనకు నియోజకవర్గాలు తగ్గుతాయని ఎంత తొందరగా స్పందించి రాజకీయ పార్టీలు తమిళనాడులో అన్ని రకరకాల భావజాలాల గల పార్టీలు కూర్చొని మాట్లాడి ఒకే డిమాండ్ చేసినాయి. అంతకన్నా సీరియస్ విషయం కదా ఇది. దీని మీద దీన్ని కూడా యాడ్ చేసుకొని మీరు చెప్పండి సార్ కంక్లూడ్ గా. మన దగ్గర సమయం లేదు కాబట్టి అజీజ్ పాషా గారి దగ్గర కంక్లూడ్ తీసుకుందాం. చెప్పండి సార్ కంక్లూడ్ గా అజీజ్ పాషా గారు. ఏంటంటే ఈ గవర్నమెంట్ మొత్తం వామపక్ష తో ఇది పాస్ చేయలేమని, మళ్ళీ మొత్తం ఫ్రీ ఫ్రమ్ ఆల్ డెమోక్రటిక్ సెక్షన్స్ అని. సో కానీ ఈ విషయం ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే, లాస్ట్ ఎలక్షన్ లో అంతా డ్రామా చేసిన తర్వాత కూడా వాళ్ళకి 36.3% ఓట్ వచ్చిందండి. కానీ అపోజిషన్ ముక్త్ భారత్ అని వాళ్ళు చెప్తున్నారు, వామపక్ష ముక్త్ భారత్, నక్సలిజం ముక్త్ భారత్ అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి చూస్తే 36.6% ఓటింగ్ వచ్చింది. సో ఏ డ్రామా చేస్తే కూడా పబ్లిక్ లో అంతవరకు చైతన్యం ఉంది. సో ఇప్పుడు చూడండి, క్లెయిమ్స్ చూస్తే పెద్ద పెద్ద క్లెయిమ్ ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కానీ ఇంటర్నేషనల్ ఇండెక్స్ లో లెట్ దెమ్ సైట్ ఒక సింగిల్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఏ విషయంలో కూడా ఫోర్ ఫ్రంట్ లేదు. ప్రెస్ ఫ్రీడమ్ లో లేదు, ఈ దౌర్జన్యం మహిళల పైన లేకుంటే మైనారిటీస్ పైన చాలా ఎక్కువ ఉంది, ఇంకా కరప్షన్ చూస్తే హైయెస్ట్ లెవెల్లో ఉంది. కానీ క్లెయిమ్స్ చాలా పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేస్తున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే, ప్లీజ్ కమ్ టు ది రియాలిటీ, హార్ష్ రియాలిటీ. అపోజిషన్ ఇంకా మెజారిటీలో ఇక్కడ ఉంది.
సపోజ్ లక్ష్మణ్ గారు చెప్పారు కదండి, ఈ ఊరు నుంచి మొత్తం అర్బన్ ఏరియాస్ వరకు ఈ మెసేజ్ పోతే మళ్ళీ ఉద్యమం వస్తే మళ్ళీ గవర్నమెంట్ దిగి వచ్చి ఇది సాంప్రదింపులు చేయడానికి సిద్ధంగా కావచ్చు. కానీ దేర్ మెథడ్ చూస్తే ఇంకా వాళ్ళు రియాలిటీ పైన రాలేదు. దే కుడ్ నాట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ పైన మళ్ళీ మనకి అడిషనల్ పాయింట్స్ వచ్చింది అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ షార్ట్ కమింగ్స్ కూడా ఉంది. సో వీ కెన్ సెల్యూట్ అవర్ బ్రేవ్ సోల్జర్స్. కానీ ఈ విషయంలో దే థింక్ దట్ డూయింగ్ దిస్ థింగ్ అండ్ మన ప్రెస్ కూడా చూస్తే దుర్దుషాదు కరెక్ట్ పిక్చర్ కంట్రీలో ఏముంది అది ఇవ్వటం లేదు. డే విల్ గో when everybody will realize what is the reality. సో ఫైనల్ గా మేము బీజేపీ గవర్నమెంట్ కి చెప్పేది ఏంటంటే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా తీసుకోకూడదు. త్రూ మిలిటరీ యూ కెనాట్ సాల్వ్ ఈ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. సో మీరు సంప్రదింపులు చేసి పీస్ నెగోషియేషన్ చేసి ఇది పరిష్కారం చేయాలని మేము ఫైనల్ గా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక శాంతి సంబంధించి సోషో ఎకనామిక్ ప్రాబ్లం కానీ ఇది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానే కాదు అని ఏదైతే చెప్తున్నారో దానికి ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మాట్లాడుతుందో అని చూడవలసి ఉన్నది. ఇంకొక విషయం చాలా మనం ఆలోచించిన విషయం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే ఒక రిఫ్ట్ జరిగిందో గత 4-5 రోజుల క్రితం, దానిలో ఏదైతే మీడియా పాత్ర వహించిందో, ఎలాగైతే ఉత్సాహంగా ముంగటొచ్చి ప్రజలను చైతన్యపరిచే విధంగానో లేకుంటే మిస్లీడ్ చేయడం విధంగానో వెళ్ళిందో, అదేవిధంగానే ఈరోజు మాయిస్ట్ పార్టీకి సంబంధించిన ఏదైతే చర్చల విషయంలో కూడా అలాగే కేంద్రానికి సంబంధించిన ఏదైతే నేషనల్ మీడియా ఉన్నదో స్టేట్ మీడియా ఉన్నదో వాళ్ళందరూ ముకుమ్మడిగా ఆ ప్రదేశానికి వెళ్ళి వాస్తవాలు అక్కడ ఉన్న పరిస్థితులను చూచి అదే విషయాన్ని ప్రజల ముందు పెట్టాలనే ఒక డిమాండ్ కూడా మనం ఏదైతే ప్యానలిస్టులలో ఉన్న వారందరూ చెప్పారు. ఇదొకటి గమనించవలసిన. చర్చలకు సంబంధించిన ఈ పత్రాలు ఏమొచ్చాయా, లేఖలు వచ్చాయా, లేఖలలో సారాంశమైంది, లేఖలలో రాత ఎవరిది, ఎలా రాశారు, వాళ్ళు ఏం చేశారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భౌతికంగా వారు ఎక్కడ కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు ఏదైతే ముక్కుమ్మడిగా లక్షలాది మంది పోలీస్ ఫోర్సెస్ ఏదైతే కేంద్ర బలగాలు ఉన్నాయో వారిని తొలగించుకుంటూ వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి లేఖలు రాయాలన్నా, వారికి మీడియాతోని సంప్రదింపులు జరగాలన్నా వాళ్ళతోని చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి వాళ్ళ ఎలా వ్యవహరించుకుంటున్నారో, ఎవరికి సంబంధించింది ఎలా రైటర్స్ రాస్తున్నారో, ఎలా పేపర్లు పంపిస్తున్నారో, ఎలా ప్రకటనలు పంపిస్తున్నారో దాన్ని పక్కన పెట్టి మాత్రం సారాంశం ఏమున్నది, దాంట్లో చర్చలు జరపాలి, చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పాలి, ఆదివాసీలకు కూడా జీవించే హక్కు ఉన్నది, అదే అంశంపై మనం ముంగట సాగాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ సంబంధించింది ఒకసారి దాని మీద ఒక నిర్ణయాత్మక పెద్దన్న పాత్రగా వహించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి కేంద్రంలో ఉన్నది కాబట్టి వారొక బ్రహ్మాండమైన ఆలోచనతో ముందుకొచ్చి ఈ విషయాన్ని పరిణిలోకి తీసుకొని శాంతి చర్చలు నెలకొల్పారని భావిస్తూ ఈరోజు మనతోటి పాల్పంచుకున్నందుకు సలహాలు సూచనలు ఇచ్చి అనేక విషయాలు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అజీజ్ పాషా గారికి, గడం లక్ష్మణ్ గారికి, అలాగే ప్రొఫెసర్ కాసిం గారికి, మన సంబంధించిన మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వంశీ గారికి, అలాగే ప్రత్యేకంగా మా ఆహ్వానం మేరకు వచ్చిన బల్లా రవీంద్రనాథ్ గారికి ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక అంశంపై ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.